హాయ్ హలో నమస్కారం అందరికీ. ఈరోజు ఆదివారం. సో మేము మరొక వీక్లీ రివ్యూ ఎపిసోడ్తో రెడీ అయిపోయాం. ముందుగా మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి స్వాగతం సుస్వాగతం. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కూడా అసలు ఈ జనాలకి ఊపిరి లేకుండా చేస్తుంది. ఎందుకంటే నిన్ననే డబుల్ హెడర్ స్టార్ట్ అయినాయి. సో డబుల్ హెడర్ స్టార్ట్ అవ్వగానే అసలు ఈ గేమ్ ఎంత హెక్టిక్గా ఉందో అంటే, ఒక విధంగా నిద్ర లేచి మళ్ళీ నిద్రపోయే టైంకి మళ్ళా అంటే ఇక మ్యాచ్ స్పాన్ ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ లిటరల్గా మనం డే అంతా క్రికెట్లో మునిగి తేలిపోయినట్టు ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఐపీఎల్. సో ఐపీఎల్ మీ అందరినీ, మమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తుందో మిమ్మల్ని అందరినీ కూడా అంత ఎంటర్టైన్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ మా పాడ్కాస్ట్ కూడా. సో ఈరోజు మనం వీక్లీ ఎపిసోడ్ 2లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలంటే నిన్ననే జరిగిన కేకేఆర్ మ్యాచ్లో ఎప్పుడు జరిగే విధంగానే షార్జాలో లాస్ట్ వరకు ఆ టెన్షన్ ఉండి ఆ చేజింగ్ టీం గెలుస్తుందా లేదా, మరలా రాజస్థాన్ రాయల్స్లో రాహుల్ తివాటి ఎలాగా ఏదైనా ఒక సర్ప్రైజ్ ఉందా అని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూసాం. కానీ అట్లాంటిది ఏం జరగలేదు. కానీ కేకేఆర్ ఒక విధంగా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి మరలా బౌన్స్ బ్యాక్ అయ్యి మరలా ఈ లాస్ట్ వీక్లో కొంచెం చాలా అంటే ఆ టీంలో ఏదో మిస్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది పర్సనల్గా. అండ్ ఒక విధంగా వాళ్ళ బ్యాటింగ్ లైనప్, బ్యాటింగ్ ఆర్డర్, ఈ ప్లానింగ్ అంతా చూస్తుంటే సీజన్ ముందు అంటే నిన్న దినేష్ కార్తిక్ అయితే కొన్ని చేంజెస్ చేయాలి, మోస్ట్లీ సునీల్ నారాయణ్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఓపెనింగ్ కూడా ఆడకపోవచ్చు అనే రకమైనటువంటి సంకేతాలు అయితే ఇచ్చాడు. ఓవరాల్ గా కేకేఆర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఏమనుకుంటున్నారు రాహుల్? వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేశారు? నిన్న పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేయాలంటే మెయిన్ క్రిటికల్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? కేకేఆర్ పర్ఫార్మెన్స్ వచ్చేసి వాళ్ళు కమిన్స్ ని ఆడించడంలో ట్రిక్ మిస్ అయ్యారనిపించింది. షార్జా పిచ్ మీద మనం నిన్న ఎట్లయితే కమిన్స్ వేసాడో అలా వేస్తే ఈజీగా కొడతారని ముందే అనుకున్నాం. ఎందుకంటే తను ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఒక ఛానల్లో వేస్తాడు. తన పేస్ కి ఆ పిచ్ పైన బ్యాట్ మీదకి వస్తుంది. మేబీ వాళ్ళు అలీ ఖాన్ ఆడించుంటే వాళ్ళు కొంచెం ఫుల్లర్ లెంత్ ఫ్లాటిష్ ట్రజెక్టరీతో బౌలింగ్ వేసే క్యాండిడేట్ అయితే మేబీ నీకు ఎలా అయినా షార్జాలో అందరినీ మినిమం 10 రన్ల పర్ ఓవర్ కొడతారు. కాబట్టి ఆ కొట్టేదేదో పోనీ అలీఖాన్ కి ఇచ్చుంటే ఛాన్స్ మేబీ కొంచెం బ్యాలెన్స్ చేసేవాడేమో పిచ్ పరంగా అనిపించింది నాకు. అది పక్కన పెట్టేస్తే, సెలక్షన్ పక్కన పెట్టేస్తే, వాళ్ళు దినేష్ కార్తిక్ విషయం నాకు చాలా అంటే చాలా డైసీగా ఉంది చూసుకుంటే. ఇప్పుడు మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ టీం బ్రెండన్ మక్కలం, మార్గన్ అని చెప్పేసి, మరి ఇప్పుడు దినేష్ కార్తిక్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. చాలా మంది కేకేఆర్ ఫ్యాన్స్ నుంచి మామూలు అనలిస్టులు కూడా అంటున్నారు దినేష్ కార్తిక్ పక్కన పెట్టేసి మార్గన్ క్యాప్టెన్ చేసేయచ్చు కదా అని చెప్పి. చూస్తే ఫీల్డ్ లో కూడా కొంచెం మార్గన్ బాగానే ఇన్వాల్వ్ ఉంటున్నాడు డీకే అట్లని కీపింగ్ చేస్తుంటే. కాబట్టి ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. డీకే పర్ఫార్మెన్స్ డిప్ అవ్వడం మాత్రము అది కొంచెం ఎఫెక్టే చేస్తుంది. నిన్న చేతిలో కూడా వాళ్ళకి అక్కడే కొంచెం బోల్తా పడ్డారు. డీకే ఇమీడియట్ గా అవుట్ అవ్వడం వల్ల ఇక మ్యాచ్ ఒక రకంగా ఇక గాలి చేసినట్టు అయింది. తర్వాత వాళ్ళు త్రిపాఠి వీళ్ళంతా సేవ్ చేశారు కానీ వచ్చి ఇన్నింగ్స్ ఆడి. కానీ అంటే డీకే ఫామ్ మెయిన్ వరి నాకు తెలిసి. ఇంకా కుల్దీప్ యాదవ్ ని వాళ్ళు డ్రాప్ చేశారు మ్యాచ్ నుంచి ఎట్టకేలకి. ఎంత నీకు సునీల్ నారాయణ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతోంది. అలాంటప్పుడు నీకు సునీల్ నారాయణ అయినా వరుణ్ చక్రవర్తి అయినా ఇద్దరు ఒకే రకమైన బౌలర్స్. నీకు ఇద్దరు క్యారమ్ బాల్ కానీ నీకు దూసరాలు కానీ అట్లానే వేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు నీకు వెరైటీ కావాలంటే ఇంకో స్పిన్నర్ రావాల్సిందే. కానీ అట్లాంటిది కుల్దీప్ యాదవ్ కాన్ఫిడెన్స్ డౌన్ అవడం వల్ల తనని డ్రాప్ చేయడం అది పెద్ద డిసడ్వాంటేజ్ గా తయారైంది. నిన్న చూసుకుంటే సునీల్ నారాయణ బాగా కొట్టారు. అదే నీకు ఒకవేళ కుల్దీప్ యాదవ్ ఉంటుంటే కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు చేసి వికెట్ తీయడం ఏదో అయ్యేది. చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఇంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు, రాహుల్ త్రిపాఠిని ఇంత కింద ఆడించాల్సి వస్తుంది, డీకే ఏమో ఆడట్లేదు, ఇప్పుడు డీకే బదులు ఇప్పుడు కుల్దీప్ యాదవ్ వచ్చేస్తేనేం కదా అని. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు గేమ్ ప్లాన్, ఫాస్ట్ బౌలింగ్ అంతా బాగానే ఉన్నా కానీ కొద్దిగా వాళ్ళు డీకే ఫామ్ చుట్టూతా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. చాలా చక్కగా వివరించారు రాహుల్. అందరికీ కూడా చాలా మందికి ఆసక్తిగా ఇంకొక పాయింట్ ఒకటి కేకేఆర్ లో కనబడుతుంది ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ వీక్ లో కానీ ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్ లో కానీ కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ జరిగిన నుంచి ఇప్పటి వరకు ఒక కన్సిస్టెంట్ బ్యాటింగ్ ఆర్డర్ అనేది లేదు. సాధారణంగా T20 టీమ్స్, ఎస్పెషల్లీ ఐపీఎల్ లాంటి హై కాంపిటేటివ్ గేమ్స్ లో, హై కాంపిటేటివ్ టోర్నమెంట్ లో ఖచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం చూస్తే వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేసినట్టు కనబడుతుంది ఇప్పటికే. అంటే ఆండ్రే రసెల్ ని కొన్ని మ్యాచెస్ లో ముందు పంపించడం అవ్వచ్చు, కొన్ని మ్యాచెస్ లో కొంచెం లాస్ట్ వరకు హోల్డ్ చేయడం అవ్వచ్చు. నెక్స్ట్ దినేష్ కార్తిక్, నాకు ఇంకా గుర్తుంది ఫస్ట్ 2-3 గేమ్స్ లో తను 1 డౌన్ అట్లా రావడం, అనుకున్నంత స్కోర్ చేయకపోవడం జరిగింది. దాని తర్వాత ప్రెజెంటేషన్ లో కూడా అడిగారు దినేష్ కార్తిక్ ని, అంటే ఈ బ్యాటింగ్ ఆర్డర్ గురించి అడిగితే దినేష్ కార్తిక్ ఏమని చెప్పాడంటే, మేము
ముందే కోచెస్ తోటి, స్ట్రాటజీ టీమ్స్ తోటి మేము కూర్చుని మాట్లాడుకుని డిసైడ్ అయ్యాము, ఎలా అయినా సరే నేను నెంబర్ 3 కొనసాగుతానని ఒక హింట్ ఇచ్చాడు. అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఎలా అంటే నో మ్యాటర్ వాట్, ఇంకా ఇదే కొనసాగుతుంది అనే టైప్ ఆఫ్ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చాడు. కానీ మనం చూస్తే నిన్న జరిగిన మ్యాచ్ అవ్వచ్చు, అంతకుముందు మళ్ళీ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అయింది. సో ఒక విధంగా అంటే ఐపీఎల్ లాంటి ఎన్వైరన్మెంట్ లో నీకు అసలు అడ్జస్ట్ అవడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. అంటే ఏదన్నా స్ట్రాటజికల్ గా ఏదన్నా చేంజ్ చేయాలన్నా, ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా గవర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ ఛాన్సెస్ అన్ని కూడా చాలా తక్కువ అయిపోతాయి అనమాట. సో ఇట్లాంటి సమయంలో కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ లో ఎక్కువగా చేంజెస్ చేయడం కూడా ఒక మైనస్ అనే చెప్పొచ్చు. అండ్ సునీల్ నారిన్ బ్యాటింగ్ కూడా ఒక విధంగా చాలా మందికి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అతను అంతకు ముందున్న ఫామ్ లో ఉన్నట్టు కనబడట్లేదు. నెక్స్ట్ టీమ్స్ కూడా చాలా ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఫాస్ట్ బౌలర్ని తీసుకొస్తున్నారు, అయితే ఒక బౌన్సర్ వేస్తున్నారు, లేదంటే నిన్నటిలాగా నోకియా లాగా నైస్ లెంత్ వేసి ఒక స్టంప్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి నిన్న దినేష్ కార్తిక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో చెప్పిన మాటల్ని నమ్మితే ఖచ్చితంగా ముందుండే మ్యాచెస్ లో చేంజెస్ అయితే చూడబోతున్నాం. నాకు తెలిసి ఓపెనింగ్ స్లాట్ లో అయితే ఖచ్చితంగా చేంజెస్ కనబడే అవకాశం అయితే మెండుగా ఉంది. సో నాకు తెలిసి కేకేఆర్ ముందు గేమ్ నుంచి కొంచెం ఓపెనింగ్ లో చేంజెస్ చేసి దినేష్ కార్తిక్ బ్యాటింగ్ పొజిషన్ కూడా మారుస్తారని అనుకుంటున్నా. క్యాప్టెన్సీ ప్రెజర్ నువ్వు చెప్పినట్టుగా ఉంది. చాలా మంది దినేష్ కార్తిక్ క్యాప్టెన్సీని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఇంత తొందరగా క్యాప్టెన్సీ మార్చేయాలి అనే ఆలోచన అయితే చేయరని నేను అనుకుంటున్నా. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే బ్రెండన్ మెక్కలం లాంటి ప్లేయర్ కోచ్ ఉండడం వల్ల ఒక విధంగా దినేష్ కార్తిక్ కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. అంటే బ్రెండన్ మెక్కలం కూడా ఎప్పుడు ప్లేయర్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది అంతకుముందు అతను బ్రిస్బెన్ హీట్ ని కూడా కోచ్ చేశాడు బిగ్ బ్యాష్ లో. సో ఆ టైంలో కూడా బ్రిస్బెన్ హీట్ అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు, కానీ అతను క్రిస్లిన్ బ్యాక్ చేశాడు. సో ఒక విధంగా దినేష్ కార్తిక్ ని కూడా సీజన్ మొత్తం బ్యాక్ చేస్తారేమో. మేబీ ఈ సీజన్ అంతా అయిపోయిన తర్వాత అనుకున్న రిజల్ట్స్ రాకపోతే మనం కంప్లీట్ ఓవర్హాల్ ఏమో చూడొచ్చని నేను అనుకుంటున్నా కేకేఆర్ విషయంలో. ఇప్పుడు కేకేఆర్ విషయంలో ఇంకోటి ఏంటంటే ఆండ్రే రసెల్ నిన్న 8 overs కే బ్యాటింగ్ వచ్చాడు. అది దాన్ని సమర్థిస్తావు రాజు? ఎందుకంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఇమీడియట్ గా రసెల్ రాగానే వాళ్ళు రవాడాని తీసుకొచ్చి అవుట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇప్పుడు సరే 5 6 కొట్టాడు అనుకో, సరే మ్యాచ్ ని బాగా పాజిటివ్ గా తీసుకెళ్తాడు. అదే నిన్న అయినట్టు 2 6 కొట్టి అవుట్ అయిపోయాడు అనుకో, నీకు సడన్ గా నీకు గాలి తీసేసినట్టు అవుతుంది కదా. ఏముంది, ఆపోజిషన్ కి తెలిసిపోతుంది ఇక, అబ్బా వీళ్ళ పని అయిపోయింది, మనకి రసెల్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, బ్యాక్ ఎండ్ లో మనం ఇక మంచిగా మన బౌలింగ్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనుకుంటారు. అందుకని ఎప్పుడైనా 12 overs తర్వాతే రసెల్ లాంటి ప్లేయర్ దింపాలి అనేది నా అభిప్రాయం. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి కేకేఆర్ వాళ్ళు అంటూనే ఉన్నారు, మేము రసెల్ ని ముందు పంపిద్దాం అనుకుంటున్నాము, ఎక్కువ బాల్స్ ఉంటే ఎక్కువ కొడతాడు కదా అని. నువ్వేమంటావు రాజు? అంటే T20s లో ఎట్లాంటి టాక్టిక్స్ ఒక విధంగా చెప్పాలంటే, అంటే రెండు సైడ్లు పదునున్న కత్తిలతో పోలుస్తారు చూడు మన తెలుగులో, అలాగా. అంటే కొన్ని సార్లు అది అడ్వాంటేజ్ అవుతుంది, కొన్ని సార్లు డిసడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఎస్పెషల్లీ చేజింగ్ సిచ్యువేషన్ లో ఎప్పుడు కూడా చేజింగ్ టీం ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఓకే, మనం ఈ ఓవర్కి ఇంత టార్గెట్ పెట్టుకుందాం, ఈ ఓవర్కి ఇంత టార్గెట్ పెట్టుకుందాం, లాస్ట్ 5 overs కి ఈ టార్గెట్ ఉంచుకుందాం అని వాళ్ళు పక్కా ప్లాన్ తోటి ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ఏ ఫేజ్ లో ఎక్కువ మనం స్కోర్ చేయాలని కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఆండ్రే రసెల్ ని ఎస్పెషల్లీ చేజింగ్ లో అయితే అతన్ని అంతగా ముందుగా పంపించడం వల్ల పాజిటివ్ రిజల్ట్ ఉన్నట్టయితే నిన్న కనబడలేదు. నా దృష్టిలో మేబీ అయన్ మోర్గన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ని పంపించి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ వేరే విధంగా టర్న్ అయ్యేదని భావన అయితే నాకుంది. ఎందుకంటే మోర్గన్ తను ఇంగ్లాండ్ లో కూడా ఎక్కువ టాప్ 4 లోనే ఆడే అలవాటు ఉంది. ప్లస్ అంతకుముందు అతని లెగ్ సైడ్ హిట్టింగ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే వరల్డ్ కప్ లో జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అతను కొట్టిన కొన్ని సిక్స్లు అయితే నాకు ఇప్పటికీ మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. అంటే ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఇప్పుడు మోర్గన్ ఫోర్ ఆర్మ్ చూసుకుంటే నీకు అసలు నాకు తెలిసి క్రికెట్ లో అంత పవర్ఫుల్ ఫోర్ ఆర్మ్ మేబీ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. సో చాలా అంటే లైక్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ హిట్టర్ అనమాట. సో షార్జా అంటే ఈ పిచ్ లో నిన్న అసలు షార్జా అంటే అసలు టేక్ పిచ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. పవర్ హిట్టింగ్, టైమింగ్ ఈ రెండే మ్యాటర్ అవుతాయి. ఎందుకంటే టైం చేస్తే పృథ్వీశాల క్లాస్ గా టైం చేయగలగాలి, లేదు అంటే బాగా మంచిగా పవర్ఫుల్ కొట్టాలంటే అయన్ మోర్గన్ లాగా మంచి బాటమ్ హ్యాండ్ పవర్ ఉండాలి. ప్లస్ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ గేమ్ అనేది ఖచ్చితంగా గేమ్ లో ఎక్కడో చోట మనకి ఎఫెక్ట్ కనబడుతుంది. కానీ అదే నువ్వు చెప్పినట్టుగా ఆండ్రే రసెల్ ని ముందుగా పంపించడం వల్ల నిన్న అది అయితే బ్యాక్ ఫైర్ అయింది ఖచ్చితంగా. మేబీ లాస్ట్ లో అవుతుంది, అంటే లాస్ట్ లో అంటే మరీ లాస్ట్ కాకుండా
అట్లీస్ట్ ఆయన్ మోర్గన్ తర్వాత పంపించుంటే మరి సిచ్యువేషన్ వేరేలా ఉండదు అనుకోవచ్చు. ఎప్పుడు కూడా కేకేఆర్కి ఈ ఆండర్ రసెల్తో లాస్ట్ 2 సీజన్స్ నుంచి అతని బ్యాటింగ్ పొజిషన్ మీద, అతని ఫిట్నెస్ మీద, అతని బౌలింగ్ మీద ఎప్పుడు క్వశ్చన్స్. ఒక విధంగా చెప్పాలంటే మరి టూ మచ్ ఫోకస్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే, ఆండర్ రసెల్ అతని ఎంత ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ అనేది T20s అందరికీ తెలిసిన విషయమే. కానీ అట్లాంటి ప్లేయర్స్ ఇప్పుడు నువ్వు చూసుకుంటే ముంబై ఇండియన్స్లో పొలార్డ్ ఉంటాడు, కైరన్ పొలార్డ్ అని. కానీ ముంబై ఇండియన్స్ అనగానే ఎవరు కూడా ఆ పొలార్డ్ ని ఫోకస్ గా చూడరు. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి క్లాస్ ప్లేయర్ టాప్ ఆర్డర్ లో ఉన్నాడు, అలాగే వాళ్ళకి మంచి డీసెంట్ బౌలింగ్ లైనప్ కూడా ఉంది. సో పొలార్డ్ ని ఎప్పుడు కూడా వాళ్ళు ఫోకస్ లో పెట్టరు, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంచుకుంటారు పొలార్డ్ ని. ఎలా అంటే మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తారు. సో మేబీ కేకేఆర్ కూడా కొంచెం ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ పొలార్డ్ ని ఎలా అయితే వాళ్ళు యూజ్ చేసి, పొలార్డ్ ని ఎలా అయితే వాళ్ళు తెలివిగా ఎక్కడ బౌలింగ్ వేసి ఎక్కడ అవసరం లేదని అలా యూజ్ చేస్తున్నారు. సో కొంచెం ఆ టాక్టిక్స్ నుంచి వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుని ఆ ఆండర్ రసెల్ మీద ఆ ప్రెషర్, ఆ ఫోకస్ అనేది తీసేస్తే కొంచెం ఫ్రీగా అతను ఇంకా ఎక్స్ప్రెసివ్ గా బాగా ఆడతాడని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే అతను చూస్తుంటే ప్రతి మ్యాచ్ లో, ఇప్పుడు మన సిపిఎల్ లో కూడా చూసాం, మనం సిపిఎల్ లో పెద్దగా బౌలింగ్ ఇలా అసలు జమైకా తలవాస్ కి నేను ఓన్లీ బ్యాటింగ్ చేస్తాను ఇంకేం చేయను అనే యాటిట్యూడ్ తో ఆడినట్టు కనబడింది. అంటే కేకేఆర్ టీమ్ వచ్చేసరికి అతను ఇన్ఎవిటబుల్ గా అతనికి ఏంటంటే నేను పర్ఫామ్ చేయాలి, ప్రతి మ్యాచ్ నేనే పెర్ఫామ్ చేయాలి అనేటువంటి ప్రెజర్ అయితే అతనిలో కనబడుతుంది నాకు, బౌలింగ్ విషయంలో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ. సో ఒక విధంగా కేకేఆర్ నాకు తెలిసి టీమ్ మేనేజ్మెంట్ కొంచెం ఆండ్రూ రసెల్ నుంచి ఆ బిగ్ ప్రెజర్, ఆ ఫోకస్ అనేది తీసేస్తే మేబీ అది టీమ్ కి బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఎనీవేస్, కేకేఆర్ ముందు ముందు గేమ్స్ లో మనం ఏదైనా మరి ఓపెనింగ్ లో అవ్వచ్చు, అలాగే మిడిల్ ఆర్డర్ లో ఏమైనా సర్ప్రైజ్లు ఉన్నాయేమో మరి మనం చూద్దాము. మూవింగ్ ఆన్, నెక్స్ట్ టీం వచ్చేసి నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎంత అద్భుతంగా గెలిచిందో చూసాము. అద్భుతం అనే పదం కరెక్ట్ కాదేమో, బట్ ఒక విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా గేమ్ ఆల్మోస్ట్ 70% వాళ్ళే డామినేట్ చేసినట్టు కనబడింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ఏమనుకుంటున్నావు రాహుల్? వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేశారు లాస్ట్ వీక్ లో? అసలు ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే నిన్న అయితే శ్రేయస్ అయ్యర్ షో అబ్బా, అంతా బ్యాటింగ్ పరంగా కానీ క్యాప్టెన్సీ పరంగా కానీ అసలు లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు. అసలు తన ఇన్నింగ్ స్టార్టింగ్ లో అసలు స్లోగానే ఉంది. నువ్వు పోయిన మ్యాచ్ చూసుకుంటే నీకు సన్ రైజర్స్ తో ఆడిన మ్యాచ్ లో చాలా క్రిటిసైజ్ చేశారు శ్రేయస్ అయ్యర్ ని. 21 of 18 balls ఎంతో కొట్టి అవుట్ అవుతాడు. 18 of 21 balls ఎంతో బిలో 100 స్ట్రైక్ రేట్ అనుకుంటా. అట్లా ఆడిన తర్వాత అందరూ లేదు శ్రేయస్ అయ్యర్ నీకు ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ లైనప్ లో రిషబ్ పంత్, హెట్ మేర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా నీకు ఎఫెక్ట్ చేస్తున్నాడు పర్ఫార్మెన్స్ అన్నారు. కానీ ఇవాళ పాపం అలా మెల్లిగా స్టార్ట్ అయినా కానీ తర్వాత ఒక్కసారి స్పిన్నర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ మీద విలేతాండవం చేసి అసలు నిజంగా తర్వాత ఎండింగ్ లోకి వచ్చేటప్పుడు స్పిన్నర్ లేదు, పోయిస్ బౌలర్ లేదు, అందరినీ కొట్టాడు. అసలు క్లీన్ గా కొట్టాడు. ప్యాట్ కమిన్స్ అయితే అసలు గల్లీ బౌలర్ లెవెల్లో కొట్టాడు అసలు. కాబట్టి నిన్నైతే అందరికీ ప్రూవ్ చేస్తాడు శ్రేయస్ అయ్యర్. నా స్ట్రైక్ రేట్ గురించి దేని గురించి మీరు మాట్లాడనక్కర్లేదు, నాకు డిఫరెంట్ గేర్స్ ఉన్నాయని. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అందరూ క్రిటిసైజ్ చేయడానికి ఒకటే మాట అంటారు, నీ స్ట్రైక్ రేట్ 120 ఉంది, ఇంత స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు టీంలో, అలాంటిది నువ్వు ఎలా ఫిట్ అవుతావు అని చాలా మంది అన్నారు. కాబట్టి నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ స్టైల్ నుంచి. ఒక్కటి ఏంటంటే తనకి షార్ట్ బాల్ ప్రాబ్లం ఇంకా ఉందనుకుంటా. కేకేఆర్ వాళ్ళు ఎందుకో మరి సరిగ్గా నీకు షాట్ వేయలేదు. మరి నీకు వేసారు, యాక్చువల్ ఒక బాల్ వేసారు, బాగా మంచి పుల్ షాట్ కొట్టి 6 కొట్టాడు. బట్ సస్టైన్ గా వాళ్ళు షార్ట్ బాల్ ట్రై చేయలేదు. ప్రాబ్లమ్ పిచ్ కూడా నీకు సహకరించదు. సో షార్ట్ బాల్ వేస్తే ఇంకా బ్యాట్ మీదకి వస్తుంది అక్కడ. కానీ క్యాప్టెన్సీలో కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి, తను నిన్న సడన్ గా త్రిపాఠి ఇంకా మార్గన్ ఆడుతున్నప్పుడు సడన్ గా ఎవరైనా పానిక్ అయిపోవచ్చు. కానీ వాళ్ళు కూల్ గా నీకు బౌలర్ తో మాట్లాడుకోవడం కానీ ఫీల్డర్స్ తో రెస్పాండ్ అవ్వడం కానీ చాలా కూల్ మైండ్ తో చాలా నీట్ గా హ్యాండిల్ చేశాడు. దీనికి చాలా క్రెడిట్ మాత్రము రికీ పాంటింగ్ కి ఇంకా మిగిలిన కోచింగ్ స్టాఫ్ రైన్ హ్యారిస్ అయినా మొహమ్మద్ కేఫ్ అయినా అందరికీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం శ్రేయస్ అయ్యర్ ఇంత కామ్ లేకుండే క్యాప్టెన్సీలో. కాబట్టి తను గ్రో అయ్యాడు, ఇంకా టీమ్ మేనేజ్మెంట్ కూడా తనని గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. వేరే పాయింట్స్ వచ్చేసి నాకు ఒక వర్రీ వచ్చేసి రిషబ్ పంత్ ఎందుకో నీకు ఇప్పుడు మొత్తం టోర్నమెంట్ చూసుకుంటే 3 6 కొట్టాడు అసలు. అంటే అది ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం చాలా పవర్ హిట్టింగ్ నడుస్తుంది. అలాంటిది రిషబ్ పంత్ ఆల్రెడీ నీకు ప్రూవెన్ హిట్టరు, తను టైం చేయలేకపోతున్నాడు అంటే మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే తన ఫిట్నెస్ ఇష్యూస్ ఏమైనా ప్లేలోకి వస్తున్నాయో, తన హిట్టింగ్ ఎబిలిటీకి ఏమన్నా అడ్డంగా ఉంటున్నాయో అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా వెయిట్ పెరిగినట్టు అనిపించింది. మేబీ ఈజ్ దాట్ ఎఫెక్టింగ్ హిస్ పర్ఫార్మెన్స్, మేబీ చెప్పలేము కానీ, కరెక్ట్ గా చెప్పలేము కానీ.
ఏమో తనైతే టైమింగ్ కానీ హిట్టింగ్ కానీ సేమ్ అయితే లేదు. దానికి రుజువు ఏంది అంటే మరి 3 6 కొట్టడం అనేది చాలా పెద్ద విషయం. బాల్స్ చాలా ఆడాడు. ఇప్పుడు రన్స్ చూస్తే 130 రన్స్ కొట్టాడు. 130 రన్స్ కొట్టినప్పుడు రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ 3 6 కొట్టడం అనేది చాలా ఆశ్చర్యకరం. అవును రాహుల్, ఒక విధంగా తను షార్జాలో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడాడు. వేరే పిచ్చెస్ లో దుబాయ్, అబుదాబి లాంటి పిచ్చెస్ లో టైమింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మనం చూసాం అంటే కొన్ని పిచ్చెస్ వచ్చేసి కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నాయి, కానీ సాధారణంగా ఆ రెండు పిచ్చెస్ లో కొంచెం బ్యాట్స్మెన్ స్ట్రెయిట్ అంటే టైమింగ్ అది కూడా కొంచెం ఇబ్బంది పడినట్టు మనకి కొంచెం కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి. ఎనీవేస్, నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ అయితే ఖచ్చితంగా చాలా ఇంప్రెసివ్ ఉంది. అండ్ నిన్న నేను పికప్ చేసుకున్న ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మ్యాచ్ అంటే ఈ రాహుల్ త్రిపాఠి ఎప్పుడైతే కొంచెం మొమెంటం స్వింగ్, అదే మొమెంటం కోల్కతా సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేసే క్రమంలో అతను 4లు 6లు కొడుతున్నాడు. అప్పుడప్పుడే ఇంకా మొమెంటం కొంచెం వస్తుంది కేకేఆర్కి. ఆ టైంలో ఏం చేశాడంటే, అది శ్రేయస్ అయ్యర్ చేశాడా లేదంటే కోచింగ్ అదే ఆ టీం అంతా కూర్చుంటారు చూడ ఆ డగ్అవుట్ అక్కడి నుంచి వచ్చిందో నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను, కానీ మ్యాచ్ పేస్ అయితే కంప్లీట్ గా స్లో చేస్తాడు. అంటే ఒక 2 minutes కంప్లీట్ అసలు ఏం జరగలేదు. అంటే బౌలర్ వచ్చేసి మిడ్ ఆన్ తోనో ఏదో మాట్లాడుతున్నాడు, రిషబ్ పంత్ సడన్ గా వెళ్ళి ఏదో హెల్మెట్ చేంజ్ లేదంటే గ్లౌస్ చేంజ్ అని చెప్పి ఆల్మోస్ట్ ఫైన్ లెగ్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడి రావడం, ఇదంతా గమనించాను నేను. సో ఇదే అంటే ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లాంటిది సాధారణంగా మనం ఇలాంటి టాక్టిక్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ దగ్గర చూస్తాం. అంటే మార్గన్ ఆర్ ఇంకా ధోని ఇట్లాంటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ దగ్గర చూస్తాం ఇట్లాంటి టాక్టిక్స్. ఇప్పుడు కూడా అపోజిషన్ ఇప్పుడు 4లు 6లు వరుసగా కొడుతున్నారంటే వాళ్ళకి ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంటే నెక్స్ట్ బాల్ కూడా నేను కొట్టేయాలనే కాన్ఫిడెన్స్, ఇన్స్టింక్ట్, మొమెంటం అన్ని వాళ్ళ ఫేవర్ లో ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఎప్పుడైతే గేమ్ ని మనం స్లో చేస్తామో ఆటోమేటిక్ గా కొంచెం ఆ బ్యాట్స్మెన్ కి కొంచెం ఎక్స్ట్రా ప్రెజర్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు గేమ్ స్లో చేసేసరికి అన్ని ఆలోచించడం మొదలు పెడతారు. రిక్వైర్డ్ రన్ రేట్ ఒకటి, నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరున్నారు. సో ఇట్లాంటివి మెంటల్ గా కొంచెం బ్యాట్స్మెన్ స్లో ప్లేని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే షేన్ వాన్ ఇప్పటికీ ఎప్పటి నుంచో చెప్తున్న థియరీ, ఇప్పటికీ అదే థియరీ చెప్తూ ఉంటాడు కామెంటరీలో. షేన్ వాన్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, అసలు స్పిన్నర్ అందులోకి లెగ్ స్పిన్నర్ అంటే ఎంత రిలాక్స్డ్ అంటే అంత రిలాక్స్డ్గా ఉండాలి. నువ్వు బాల్ పట్టుకున్నప్పటి నుంచి బాల్ వేసే వరకు కూడా నీ బాడీ లాంగ్వేజ్ ఎంత రిలాక్స్డ్గా ఉంటే నీ చేతిలోంచి బాల్ అంత ఈజీగా వెళ్తుందని ఎప్పుడు చెప్తాడు. ఇప్పటికీ కూడా స్పిన్నర్స్ ఎవరైనా వచ్చి సార్ నాకు ఒక టిప్ చెప్పండి సార్ అని షేన్ వాన్ అడిగితే షేన్ వాన్ ఒకటే చెప్తాడు, నీ చేతులంతా రిలాక్స్డ్గా పెట్టుకో, ఫింగర్స్ అన్ని రిలాక్స్డ్గా ఉంచు, బాడీ లాంగ్వేజ్ అంతా ఈజీగా స్మూత్గా ఏం ప్రెజర్ లేకుండా ఫ్రీగా ఉండదు. సో ఇట్లా అంటే ఈ టైప్ ఆఫ్ లెజెండరీ అంటే లెజెండరీ టైప్ ఆఫ్ టాక్టిక్స్ అన్ని కూడా ఒక విధంగా శ్రేయస్ అయ్యర్ లో ఈ ఎర్లీ స్టేజెస్ లో కనబడడం ఒక విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కే కాదు, ఇండియా కూడా ఇది ఒక శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి పుష్కలంగా. సో ఇవన్నీ కూడా అతని పర్సనల్ గానే కాదు, ఇండియా కూడా భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఏకీభవిస్తా ఆ విషయం మీద. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ స్కిల్స్ పెరిగినాయి, ఇంకా బెటర్ అవుతాయని అనుకోవచ్చు మనం. తను శ్రేయస్ అయ్యర్ కాకుండా నేను ఇంకో ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ పృథ్వీ షా కొట్టిన 66 రన్స్ కూడా యాక్చువల్ గా బాగుండే. తను బేసిక్ గా పృథ్వీ షాకి ఉండే ఏకైక వీక్నెస్ స్వింగ్ బౌలింగ్ లేకపోతే నాకు తెలిసి పవర్ ప్లేలో పృథ్వీ షాని ఆపడం అంత ఈజీగా కాదు, అసలు సాధ్యమే కాదు ఒక రకంగా. కాబట్టి పృథ్వీ షా ఈ మ్యాచ్ అయినా ముందు మ్యాచ్లో అయినా తన పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు టీం కి మంచి ప్లాట్ఫామ్ వచ్చి నీకు ఢిల్లీ వాళ్ళు బాగా ఆడుతున్నారు. కాబట్టి పృథ్వీ షా ట్రంప్ కార్డ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఇంకో వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్ అయిన శిఖర్ ధవన్ మాత్రం ఇంకా కొంచెం ఆలోచించాలి ఆయన గురించి. ఇవాళ కూడా మేబీ ఈ కొంచెం స్టార్టింగ్ లో డాట్ బాల్స్ అయిన తర్వాత 2 6లు కొట్టాడు, కానీ అశ్విన్ బౌలింగ్ చేసినప్పుడు అయినా కానీ నాకు ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఇప్పుడు ఉన్న టీమ్ లో నీ కింద ఉన్న స్ట్రోక్ మేకర్స్ ఉన్నప్పుడు నువ్వు పవర్ ప్లేలో అట్లా ప్రతిసారి 10 balls ఖచ్చితంగా వేస్ట్ చేయడం అనేది అంత మంచి విషయం కాదు. కాబట్టి ఇంకా ధవన్ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ అవ్వచ్చు. కానీ నిన్న ఇద్దరు బౌలర్స్ బాగా ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా ఆండ్రిక్ నోకియా అసలు ఆ పిచ్ మీద అసలు తనకు అలవాటు కూడా ఉండదు, ఎప్పుడైనా షార్జాలో ఆడాడో కూడా డౌట్ అసలు నాకు. అట్లాంటిది ఇప్పుడు రబాడా స్ట్రైక్ బౌలర్ అయిన రబాడాని అంత డామినేట్ చేసి కొట్టినప్పుడు కూడా తినొచ్చేసి అసలు అంత బాగా నీకు ప్రెజర్ లో ఉన్నప్పుడు నీకు వికెట్ తీసాడు, మార్గన్ వికెట్. అసలు నేను చాలా ఇంటెలిజెంట్ గా వేసాడు బౌలింగ్.
బ్యాట్ మీదకి రాకుండా నీకు రూమ్ ఇవ్వకుండా అసలు నీకు క్రాంప్ చేసి అవుట్ చేసాడు మార్గన్ ని. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు, అంత కంపోజర్ పెట్టుకొని. ఎందుకంటే నీకు మ్యాడ్ అయిపోయింది మ్యాచ్ అసలు, కామెంటేటర్ల నుంచి నీకు గ్రౌండ్ వరకు అందరూ మ్యాడ్ అయిపోయారు. సడన్ గా ఏంటి వీళ్ళు మ్యాచ్ సడన్ గా తిరిగిపోతుంది, మళ్ళీ వీళ్ళు రాహుల్ తివాతే ఇన్నింగ్స్ లాంటిది ఆడేస్తున్నాడు మార్గన్ అని. కానీ తను మాత్రం కూల్ గా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. యార్కర్లు అయినా కొంచెం బ్యాక్ ఆఫ్ ద లెంత్ అయినా కానీ ఆ పిచ్ లో నీకు ఎంత ఫాస్ట్ వేస్తే అంత ఈజీగా బ్యాట్ మీదకి వస్తున్నా కానీ తను వేసిన పర్టికులర్ లెంత్ ఒకటి పట్టుకున్నాడు. కరెక్ట్ గుడ్ లెంత్ కొంచెం వెనకాల 3/4 లెంత్ కాకి ఇంకా గుడ్ లెంత్ మధ్యలో ఆ లెంత్ వేయడంతో చాలా కష్టమైంది బ్యాట్స్మెన్ ఓవర్ కొట్టలేకపోతే. చూస్తే నువ్వు ఫిగర్స్ 3 వికెట్స్ నీకు 8 per over ఇచ్చాడు రన్స్. ఇప్పుడు నాక్యాన్ పక్కన పెడితే అసలు స్టాయినిస్ వేసిన లాస్ట్ ఓవర్ అబ్బా, అది మాత్రం నేను ఫిదా అయిపోయి. ఆ స్లోవర్ బాల్ డిప్పింగ్ యార్కర్ వేసాడు చూడు, తన ఎంత చాలా గట్స్ కావాలి నీకు ఫస్ట్ బాల్ 4 ఇచ్చావు, ఫస్ట్ బాల్ 4 ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ సెకండ్ బాల్ నువ్వు స్లోవర్ బాల్, అది కూడా నువ్వు యార్కర్లు అయితే ట్రై చేస్తున్నావు అంటే నువ్వు త్రిపాఠి రెడీగా ఉన్నాడు. కొద్దిగా అటు ఇటు అయితే బాల్ బయటపడుతుంది. స్టాయినిస్ ముందు కూడా అసలు ఒక మ్యాచ్ లో ఫినిష్ చేశాడు కదా, సూపర్ ఓవర్ తీసుకెళ్ళింది స్టాయినిస్ ఆ ఓవర్ లో, అప్పుడు వేసింది కూడా. కాబట్టి వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు స్టాయినిస్ లాస్ట్ ఓవర్ స్పెషలిస్ట్ గా పెట్టుకున్నారు. అంటే తనకు లిమిటేషన్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ముందు రబాడా నోకియా లాంటి వాళ్ళు గేమ్ క్లోజ్ ఆఫ్ చేసేస్తే లాస్ట్ లో 20 runs 15 runs ఉన్నా కానీ తను కూల్ గా నీకు మిస్టేక్స్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు. అది మనకు ప్రూవ్ చేశాడు 2 సార్లు చేసి. ఖచ్చితంగా రాహుల్, నేనైతే పర్సనల్ గా నోకియా బౌలింగ్ చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు తెలిసి షార్జాలో ఇప్పటి వరకు నోకియా అంటే షార్జాలో గట్టిగా 3-4 మ్యాచ్లు జరిగినాయి అంతే. కానీ ఆ 3-4 మ్యాచ్లో కూడా నాకు తెలిసి నోకియా పర్ఫార్మెన్స్ ని బీట్ చేయడం కొంచెం కష్టమే. ఇప్పుడు మేబీ ఇప్పుడు జరిగే మ్యాచ్ల్లో నోకియా పర్ఫార్మెన్స్ ఎవరు బీట్ చేస్తారని ఎదురు చూస్తుంది. ఎందుకంటే అతను నువ్వు అన్నట్టుగా చాలా స్మార్ట్గా వేసాడు బౌలింగ్. ఏదో వచ్చి యార్కర్ లెంత్ ట్రై చేయడం లేదు, షార్ట్ ఆఫ్ లెంత్ టార్గెట్ చేయడం, ఇలా కాకుండా చాలా స్మార్ట్గా వేసాడు. అంటే షార్జా లాంటి పిచ్లో అట్లాంటి బౌలింగ్ వేయాలంటే ముందుగా కొంచెం గట్స్ ఉండాలి. ఎందుకంటే కొంచెం లెంత్ మిస్ అయినా సరే 4 కాదు డైరెక్ట్గా 6 వెళ్ళిపోవడమే, ఆ టైప్లో ఉంది సిచ్యువేషన్ నిన్న. సో అట్లాంటి మ్యాచ్లో తను ప్రెజర్ సిచ్యువేషన్ లో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ ఇంకొక ఇంప్రెసివ్ విషయం ఏంటంటే ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఆండ్రే రసెల్ క్యాచ్ కూడా ఒక విధంగా అది టీవీలో మనకు చాలా ఈజీగా పట్టినట్టు అనిపించవచ్చు, కానీ అతను ఈజీగా పట్టినట్టు మనకి అనిపించేటట్టు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అది కొంచెం కష్టమైన క్యాచ్. అందులోకి షార్జా లాంటి కొంచెం చిన్న స్టేడియంస్ లో కొంచెం అది నాకు తెలిసి కొంచెం కష్టమైన పనే. సో బాగా పట్టాడు. అండ్ ఇంకొక విషయం పృథ్వీ షా గురించి చెప్పావు. సో పృథ్వీ షా, కమలేష్ నగర్కోటి అండ్ శివమ్మ వీళ్ళిద్దరిని కూడా క్యాప్టెన్సీ అంటే 2016 అప్పుడు ఆ టైంలో అండర్-19 ఆ టైంలో అండర్-19 వరల్డ్ కప్ జరిగినప్పుడు వాళ్ళిద్దరిని క్యాప్టెన్ చేశాడు. అదే వాళ్ళిద్దరూ కూడా తన కిందే ఆడారు. సో నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాడిని అసలు వీళ్ళ బ్యాటిల్ ఎప్పుడెప్పుడు కమలేష్ నగర్కోటి శివమావి వీళ్ళిద్దరూ పృథ్వీ షా ఎప్పుడు బౌలింగ్ వేస్తారని చూస్తూ ఉండేవాడిని. ఆఖరికి ఆ కళ నిన్న నెరవేరింది ఐపీఎల్లో. సో ఇద్దరిని కూడా అసలు ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏంట్రా నాకు ఈ లెన్స్ వేస్తారనే టైప్లో, అంటే ఆ యాటిట్యూడ్ తాడు. పృథ్వీ షాకి జనరల్ గా కొంచెం ఆ ముంబై ఫ్లేర్ ఉంటది తన బ్యాటింగ్ లో, కానీ నిన్న వాళ్ళిద్దరిని చాలా ఈజీతో ఆడాడు, శివమావిని కమలేష్ నగర్కోటిని. అండ్ ఇంకొక చిన్న మెన్షన్ ఏంటంటే కమలేష్ నగర్కోటి కూడా బాగా వేశాడు నిన్న బౌలింగ్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. ఎనీవేస్, స్పీకింగ్ ఆఫ్ యంగ్స్టర్స్, ఇంకొక బాగా ఇంప్రెసివ్ గా ఇప్పటి వరకు టోర్నమెంట్ లో యంగ్స్టర్స్ లిస్ట్ లో ఫస్ట్ ఇంప్రెసివ్ లిస్ట్ లో పెట్టాలంటే ఫస్ట్ నేమ్ వచ్చేసి దేవదత్ పడిక్కల్. సో అతను ఆర్సీబీకి ఎంత ఒక విధంగా ఊపిరిస్తున్నాడు ఆర్సీబీకి. సో ఆర్సీబీ కూడా నిన్ననే టేబుల్ టాపర్స్ అయ్యారు. మళ్ళా నేను ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ లోకి వెళ్ళారు. సో ఆర్సీబీ లాస్ట్ వీక్ ఎప్పుడైతే వాళ్ళు పంజాబ్ తో ఆ రకమైనటువంటి డిజాస్టర్ జరిగిందో వెంటనే చూసాం. ఇంకా గుర్తుంది, లాస్ట్ రివ్యూ ఎపిసోడ్ లో నేను చాలా క్లియర్ గా మెన్షన్ చేశాను, వాషింగ్టన్ సుందర్ని యూజ్ చేయట్లేదు, కోహ్లీకి అది చాలా మైనస్ అవుతుందని. 2 మ్యాచెస్ లో వాషింగ్టన్ సుందర్ని యూజ్ చేశాడు అండ్ రిజల్ట్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. అతను అంటే నిన్న మ్యాచ్ లో కూడా జాస్ బట్లర్ అండ్ స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్మెన్ కి ఆఫ్ స్పిన్నర్ అంటే అరటి పండ్ల తీసి పడేస్తారు, అంత అలవోకగా ఆడతారు. కానీ వాషింగ్టన్ సుందర్ అసలు బౌలింగ్ నిన్న వికెట్స్ తీయలేదు కానీ చాలా ఎకనామికల్ గా వేసాడు. అండ్ అంతకుముందు మ్యాచ్ లో అతను రోహిత్ శర్మని అవుట్ చేయడం అవ్వచ్చు. అతని ఏమనుకుంటారు రాహుల్, అసలు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ స్పెల్స్ 2 చూసే ఉంటాను ఖచ్చితంగా. సో అతని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని అనుకుంటున్నావు? ఆర్సీబీ గెలిచిన 2 మ్యాచెస్ లో, లాస్ట్ 2 మ్యాచెస్ లో అతని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనుకుంటున్నావు? అసలు కోహ్లీ అయితే నువ్వు మనం చెప్పింది విన్నాడు. మనం అంటే ముఖ్యంగా నువ్వు చెప్పింది వినేసి
ఆ పోయిన ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో రాజేంద్ర సుందర్ చేత 4 ఓవర్లు వేయించాడు అసలు. ఆ మ్యాచ్ అసలు తర్వాత నీకు సూపర్ ఓవర్ పోయినా కానీ అసలు అంత నీకు విన్నింగ్ పొజిషన్ తీసుకెళ్ళింది మాత్రం సుందరే. నీకు 4 ఓవర్స్ 13 రన్స్ ఇచ్చాడు అసలు. అది ఎంత ఇంటెలిజెంట్ గా వేసాడంటే బౌలింగ్. అది ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్ అవ్వచ్చు, తన సొంత తెలివి కావచ్చు. నీకు బౌండరీస్ నీకు చూసుకుంటే ఈ అబుదాబి, దుబాయ్ లో నీకు ఒక సైడ్ కొంచెం షార్ట్ ఉంటుంది. తన అటు సైడ్ బౌలింగ్ వేయకుండా తన యాంగిల్స్ వాడి నీకు ఆఫ్ స్పిన్నర్స్ ఎప్పుడైనా నీకు ఏమన్నా కొంచెం ఎఫెక్టివ్ గా వేయాలంటే బౌలింగ్ ఖచ్చితంగా యాంగిల్స్ వాడాల్సిందే. సో లాంగ్ బౌండరీ వైపు బ్యాట్స్మెన్ల చేత కొట్టించి అసలు వికెట్స్ తీసుకోవడం మాత్రం అది మాత్రం మంచి మాస్టర్ స్ట్రోక్ గా చెప్పుకోవాలి. మెల్లిగా బ్యాటింగ్ కూడా మేబీ కోహ్లీ తనని పైకి ప్రమోట్ చేయడం లాంటివి చేస్తే ఏమైనా ఇంట్రెస్టింగ్ గా పిచ్ హిట్టింగ్ ఇంకా బాగుంటుందేమో. కానీ వాషింగ్టన్ సుందర్ ని మాత్రం బాగా యూజ్ చేశారు. నిన్న కూడా అసలు చాలా టైట్ గా వేసాడు బౌలింగ్. రాహుల్ నిజమే. ఆర్సీబీ ఒక విధంగా చూసుకుంటే అంటే ఈ సీజన్ ఈ టోర్నమెంట్ ఆర్సీబీది అవుతుందా లేదా అని ఎప్పుడూ సీజన్ ముందే ప్రశ్న అన్నిటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఆర్సీబీ ఒక విధంగా చెప్పాలంటే 3 wins out of 4 games. సో చాలా బాగా స్టార్ట్ అయ్యారు. సో హోప్ఫుల్లీ ఆ మొమెంటం ఉంటుందని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో అదే మొమెంటం ఆర్సీబీకి ముందు మ్యాచెస్ లో కొనసాగాలంటే ఎవరెవరు కీ రోల్ ప్లే చేస్తారని అనుకుంటున్నాం? నాకు తెలిసి నువ్వు చెప్పినట్టు దేవదత్ పడికల్ అయితే తను ఇప్పుడు గుండెకాయలాగా అయిపోయాడు ఒక రకంగా. 4 మ్యాచ్ల్లో 3 50లు కొట్టాడు. తను 50లు కొట్టిన మ్యాచ్లన్నీ గెలిచారు. తను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఒక డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటంటే ఫించ్ నువ్వు చెప్పినట్టు ఎక్స్ప్లోడ్ కాలేకపోతున్నాడు. తను ఎక్స్ప్లోడ్ అయితే ఇంకా అసలు ఆర్సీబీని ఆపలేరు నువ్వు చెప్పినట్టు. కానీ పడికల్ చాలా ఇంపార్టెంట్. తన ఫామ్ ఎప్పుడైనా డౌన్ అయితే మళ్ళీ కొంచెం ఆర్సీబీ సిచ్యువేషన్ మళ్ళీ పాత రోజుల్లో అవ్వచ్చు. కానీ తనున్నంత కాలం ఏం తోకాలేదు. డివిలియర్స్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కోహ్లీ ముఖ్యంగా నిన్న ఫామ్ లోకి వచ్చాడు. అసలు ఇప్పుడు తను అసలు చాలా రోజులుగా ఆడట్లేదు. నిన్న పోస్ట్ మ్యాచ్ లో కూడా చెప్పాడు అసలు అప్పుడప్పుడు ఈ ఆట అంటే అప్పుడప్పుడు నాకు కోపం కూడా వస్తుంది, ఆడినప్పుడు చాలా బాధ చేస్తుంది, మంచిగా ఆడుతున్నప్పుడు ఏమనిపించదని. కానీ వాళ్ళు ఏదో ఒక మూమెంట్ లో మోయిన్ అలీని తీసుకురావాలి టీమ్ లోకి అనిపిస్తుంది. తను చాలా డైనమిక్ బ్యాట్స్మెన్. పైన కింద ఎక్కడైనా ఆడొచ్చు. బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తాడు కొన్ని ఓవర్లు. ఒకటి ఏంటంటే గుర్కీరత్ సింగ్ మాన్ రోల్ ఏంటో మరి అది అర్థం కావట్లేదు. మరి తను ఎందుకంత కింద మరి దూబే తర్వాత బ్యాటింగ్ కి వస్తున్నాడు. మరి అప్పుడు అసలు ఛాన్స్ కూడా రావట్లేదు. తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కి అది వర్కౌట్ కూడా కాదు. కాబట్టి అదొక క్వశ్చన్ మార్క్. కానీ మిగతా విషయాలు అన్ని బాగున్నాయి. నిన్న ఒకటి ఏంటంటే సైని కొంచెం నిన్న మేబీ తను యార్కర్ ల్యాండింగ్ ఎందుకో ప్రాబ్లం అయింది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో మాత్రం సైని వాజ్ లైక్ ఎక్సెప్షనల్. అసలు నేను మొత్తం దట్ వాజ్ పీక్ సైని. నేను చూసిన సైనిని 2 years లో T20 ఫార్మాట్ లో దట్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. అంతా నీకు సూపర్ ఓవర్ లో కూడా నేను 7 runs కే నేను అవతల టీం రెస్ట్రిక్ట్ చేయడము, నీకు హార్దిక్ పాండ్యా, పొలార్డ్ లాంటి బ్యాట్స్మెన్ అయితే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అసలు సైని లైక్ గిఫ్ట్ గా ఆర్సీబీ ఇన్నేళ్లు కష్టాలు పడిన తర్వాత ఎవరైనా మంచి బౌలర్ ఇవ్వండి అయ్యా అని చెప్తే ఆయన అడుక్కుంటే పాపం ఫ్యాన్స్ అందరూ పాపం చివరికి సైని రూపంలో వచ్చాడని చెప్పుకోవచ్చు. నిన్న పర్ఫార్మెన్స్ మీద అంతా రీడ్ చేయకండి, ఎందుకంటే తాను చూస్తేనే తెలుస్తుంది ఎందుకో చేతిలో చెమట వల్లనే ఎందుకో అసలు ల్యాండ్ కావట్లేదు. పాపం బీమర్లు కూడా వేసాడు. కానీ ముంబై మ్యాచ్ లో తను వేసిన బౌలింగ్ మాత్రం నీకు డ్యూ ఉంది. అసలు భయంకరంగా డ్యూ ఉండే బాల్. అసలు నీకు బాల్ జారిపోతాను చేతిలో నుంచి. అసలు అలాంటి సిచ్యువేషన్ లో కూల్ గా నీకు ప్యానిక్ అవ్వకుండా, నీకు ఉడానా లాంటి బౌలరే ప్యానిక్ అవుతుండే. నువ్వు ముఖంలోనే కనిపిస్తుండే టెన్షన్ గానీ నీకు భయం గానీ కనిపిస్తుండే. కానీ సైని ముఖంలో అయితే ఏమీ లేకుండే. అసలు తను ఇంపార్టెంట్ 19th ఓవర్ వేసాడు ఆ మ్యాచ్ లో. నీకు బాల్ ఎంత స్లిప్ అవుతున్నా కానీ ఇంకా పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేసాడు ఆ యార్కర్స్. నీకు 145 km/h ప్లస్ లో నువ్వు యార్కర్స్ ల్యాండ్ చేసే స్కిల్ ఉందంటే నిన్ను చాలా రేర్ బౌలర్ అని అర్థం అసలు. రాహుల్ నిజంగా నవదీప్ సైని ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ సీజన్ అతనికి ఒక టర్న్ అరౌండ్ తీసుకొస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాకి T20s ఆడాడు అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాడని ఎప్పటి నుంచో ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఈ సీజన్ లో అతను ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాడని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అండ్ ఆర్సీబీలో నువ్వు అన్నట్టుగానే దేవదత్ పడికల్ చాలా ఇంప్రెసివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే క్రిస్ మారిస్ కొంచెం ఇంజర్డ్ ఉన్నాడు. సో అతను ఫిట్ అయితే కనుక నాకు తెలిసి మేబీ ఇప్పుడు ఇసిరువుడాన ఆడిన 2 games లో కొంచెం డీసెంట్ గానే వేశాడు. మరీ అంటే అతను యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే అతను
ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు ఇప్పుడు ఆర్సీబీకి. ఎందుకంటే అతను ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు, నిన్న వేశాడు. అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కూడా ఓపెనింగ్ ఓవర్స్ వేశాడు. అసలు యాక్చువల్గా నేను ఇసుగూడా యాక్చువల్లీ 2009 T20 వరల్డ్ కప్ ఆ టైంలో ఆడిన తర్వాత అతను స్లోగా ఎలా మారిపోయాడంటే స్లోవర్ బాల్లే ఇంకా అతని ఓన్లీ స్లోవర్ బాల్ స్పెషలిస్ట్ అనేటట్టు మారిపోయాడు. మనం చూసుకుంటే శ్రీలంక అతన్ని మళ్ళా ఇంటర్నేషనల్ టీంలోకి తీసుకున్నప్పుడు కూడా మిడిల్ ఓవర్స్లో కానీ డెత్ ఓవర్స్లో కానీ ఎక్కువ యూజ్ చేయడం చూసాం. అసలు ఇసురు కూడా ఓపెనింగ్ ఓవర్ వేయడం అనేది నేనైతే రీసెంట్గా ఎక్కడ వినలేదు. కానీ ఆర్సీబీకి ఏంటంటే ఆప్షన్ లేక వాళ్ళు అలా యూజ్ చేస్తున్నారు. సో మేబీ క్రిస్ మారిస్ వస్తే ఇసురుగూడాను పక్కన పెడతారా, లేదు ఇసురుగూడాను ఉంచి అతనికి ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చి క్రిస్ మారిస్ని యాడ్ చేసి ఆల్రెడీ పడిక్కల్ బాగానే క్లిక్ అవుతున్నాడు కదా అని ఫించ్ని పక్కన పెట్టే సాహసం చేస్తారా ఏంటనేది ఆ టీమ్ కాంబినేషన్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎనీవేస్ ఆర్సీబీ అయితే ఖచ్చితంగా ఆ కింగ్స్ 11 పంజాబ్ తోటి వాళ్ళు ఆ ఓడిపోయిన మ్యాచ్ తర్వాత చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, 2 బ్యాక్-టు-బ్యాక్ విన్స్ తోటి. సో ఆ మొమెంటం అది అలా కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ ఒక పాయింట్ యాడ్ చేస్తావు. అసలు నిన్న ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ఒక షాట్ కొట్టాడు అబ్బా, జయదేవ్ ఉన్నాడు కట్ని దేవదత్ పడికల్ ఇట్లా కొంచెం లెఫ్ట్ లెగ్ స్టంప్ హాఫ్ బాల్ వేసి ఇట్లా లేపి కొట్టాడు. ఒక్కసారిగా నాకు అన్న యువరాజ్ సింగ్ గుర్తొచ్చాడు అబ్బా. అదొకటి. ఇంకా ముందు ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో అయితే స్ట్రేట్ 6 ఒకటి కొడతాడు కొంచెం ఓవర్ పిచ్ బాల్ ఉంటే. ఈ 2 షాట్స్, ఆ బ్యాక్ లిఫ్ట్, ఆ ఫినిష్ మాత్రం అసలు ఇక యువరాజ్ సింగ్ గుర్తొచ్చాడు. అసలు యువరాజ్ సింగ్ కూడా నాకు తెలిసి ఎండోర్స్ చేస్తాడు నా వారసుడు అన్నట్టు. అట్లా అనద్దు, ఆ కంపారిజన్ చేయొద్దు. కానీ అవును, లేటెస్ట్ ట్విట్టర్ అప్డేట్ చూడలేదేమో. ఆల్రెడీ దేవదత్ పడిక్కల్ అంటే మెచ్చుకున్నట్టు యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేయగానే దేవదత్ పడిక్కల్ వెంటనే రెస్పాండ్ కూడా అయ్యాడు. ఇదంతా కూడా నేను మ్యాచ్ అయిన తర్వాత జరిగింది. దేవదత్ పడిక్కల్ ఏం చెప్పాడంటే, నేను ఫ్లిక్ నీ దగ్గర నుంచే నేర్చుకున్నా, నీతో ఆడడానికి, నీతో కలిసి బ్యాటింగ్ చేయాలని ఎదురు చూస్తున్నా అని చెప్పి దేవదత్ పడిక్కల్ యువరాజ్ సింగ్ ట్వీట్ కి రెస్పాండ్ కూడా అయ్యాడు. సో నువ్వు ఖచ్చితంగా నీకు యువరాజ్ కనపడడంలో అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్వయాన యువరాజ్ సింగే ఇంప్రెస్ అయ్యాడు. ప్లస్ దేవదత్ పడిక్కల్ కూడా నేను ఫ్లిక్ నీ దగ్గర నుంచే నేర్చుకున్నా అని చెప్పాడు. సో అది ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ లో చూసినప్పుడే ఆ కామెంటేటర్స్ కూడా చెప్పారు, ఇతని దగ్గర యువరాజ్ సింగ్ లాంటి ఫ్లాంబోయన్స్ ఉంది, గౌతమ్ గంభీర్ నుంచి మంచి గ్రిట్ ఉందనేది. నాకు తెలిసి అది చాలా డెడ్లీ కాంబినేషన్. సో ఇండియాస్ ఫ్యూచర్, ఎస్పెషలీ ఇండియాస్ ఓపెనింగ్ బ్యాటింగ్ ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మనం చెప్పొచ్చు. మరలా రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ వస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఇండియన్ ఓపెనింగ్ బ్యాటింగ్ లో ఇప్పుడు అంతకుముందు ఆస్ట్రేలియా అనగానే గిల్ క్రిస్ట్ ఓపెనింగ్ డాషింగ్ అది ఇది మాథ్యూ హేడెన్ ఇలా మాట్లాడుకునేవారు. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ వచ్చిన తర్వాత నాకు తెలిసి అతను ఒక డిఫరెంట్ ఇండియన్ ఓపెనింగ్ బ్యాటింగ్ ఇంకో డిఫరెంట్ ఎలిమెంట్ యాడ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఇవన్నీ కూడా చాలా మోసే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అవ్వచ్చు, బట్ దేవదత్ పడిక్కల్ ఇక్కడే బెంగళూరులోనే అతను ఎన్సీఏలో చాలా సార్లు అతను ప్రాక్టీస్ కూడా నేను చూసాను. అతను ఈజ్ ఎ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో ఖచ్చితంగా నేను ఫ్యూచర్ లో అయితే అతని దగ్గర నుంచి చాలా బిగ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యా, ఫింగర్స్ క్రాస్డ్. యా, అసలు నిన్న ఎస్పెషల్లీ నేను ఆర్చర్ ఎట్లయితే బౌలింగ్ ఎంత బాగా ఆడాడు అసలు అసలు తను ఆర్చర్ 145+ 150 టచ్ చేస్తున్నా కానీ నీకు సింపుల్ గా ఆడేస్తున్నాడు అసలు. ఏదో మామూలు బౌలర్ రంజీ లెవెల్లో వేస్తున్న బౌలర్ వేస్తున్నట్టుండే. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ పడిక్కల్. అయితే నెక్స్ట్ మనం ముంబై గురించి మాట్లాడుకుందాం. ఇందాకే మనం ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాము, సైని బాగా బౌలింగ్ వేసిన మ్యాచ్. అయితే అసలు ఆ మ్యాచ్ స్టార్ మాత్రం సింగిల్ హ్యాండెడ్లీ ఇషాన్ కిషన్ అబ్బా. అసలు ఏం మాత్రం అసలు ఆ బ్యాటింగ్ గానీ, ఆ 9 సిక్స్లు కొట్టడం గానీ, నీకు పేసర్స్ ని స్పిన్నర్స్ ని అందరినీ కొట్టాడు అసలు. ఇషాన్ కిషన్ గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. చాలా మంది నాకు తెలిసి చూసారో లేదో తెలియదు, ఏంటి నెట్ఫ్లిక్స్ లో క్రికెట్ ఫీవర్ అనే వాళ్ళు ముంబై ఇండియన్స్ వాళ్ళు చేసిన షో, దానిలో ఇషాన్ కిషన్ ఎట్లా చూపిస్తారంటే, వీడు అసలు ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, వీడు అసలు చెప్పిన మాట వినడు, వీడు అసలు డిసిప్లిన్ లేదు ఏం లేదు అన్నట్టు చూపిస్తారు. జయవర్ధనే పిలిచి కూడా నీ క్లాస్ పిక్తాడు కూడా, ఇట్లా నువ్వు రాత్రి పడుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్లే స్టేషన్ ఆడుతున్నావు, డైట్ ఫాలో అవ్వట్లేదు, ఏం ఫాలో అవ్వట్లేదు, ఇలా అయితే కష్టం నువ్వు అని అంటుంటే ఇషాన్ కిషన్ కూడా చిన్నపిల్లాడిలాగా నాకు అవన్నీ కావాలన్నట్టే బిహేవ్ చేస్తుంటాడు. అసలు ఆ టీవీ షో మొత్తం అంతా నీకు కనిపిస్తుంది అనమాట. ఇషాన్ కిషన్ అబ్బా, ఇలాంటి క్యాండిడేట్లు కూడా నీకు అంత లెవెల్కి ఎలా రీచ్ అవుతారు అనిపిస్తుంది.
కానీ తను మేబీ తను చూస్తే కొంచెం ఫిట్నెస్ మీద కూడా వర్కౌట్ చేసినట్టుంది ఈ లాక్డౌన్ లో. మంచి అసలు ఆ ఇన్నింగ్స్ లో బాగా చేసిన పవర్ హిట్టింగ్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఇండియా హెట్ మయర్ పూరన్ వీళ్ళంతా నీకు ఫారెన్ బ్యాట్స్మెన్ కొట్టే లెవెల్లో తను అసలు ఆడగలిగాడు అసలు. దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అసలు. అంటే హిట్టింగ్ అనే కాదు, తను ఎంత మంచిగా నీకు బౌలర్స్ ని ఫస్ట్ 25 రన్స్ ఫస్ట్ 25 రన్స్ పెద్ద ఏమి నీకు అంత సిక్స్లు కొట్టాలి ఏం కొట్టాలి, అప్పుడు అంతా స్టెబిలైజ్ చేశారు ఇన్నింగ్స్. తర్వాత ఎప్పుడైతే కొట్టడం స్టార్ట్ చేశాడో ఇట్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. కాబట్టి కంపోజర్ ఉంది, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చినట్టుంది ఇప్పుడు కొంచెం. తను ఫేమస్ గా అప్పుడు నేను మొన్న మ్యాచ్ కానీ ఫినిష్ చేయలేకపోయాడు కదా, అది 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 మొదటిసారి కూడా కాదు పాపం. అంటే అది దురదృష్టం కూడా అనొచ్చు ఒక రకంగా. ముందు కూడా ఒకసారి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో లాస్ట్ 2 వికెట్స్ మిగిలి ఉండగా తను టేల్ తో ఆడుతుంటాడు అనమాట. మ్యాచ్ ఫినిష్ చేయాలి, 5 runs to win 4 runs to win ఉంటుంది. అంతకు ముందు ఓవర్ లాస్ట్ బాల్ సింగిల్ తీయలేకపోతాడు, సో టేల్ ఎండర్ స్ట్రైక్ మీదకి వస్తాడు. అప్పుడు కైల్ జేమిసన్ ఆడతాడు న్యూజిలాండ్ కి, 2 వికెట్లు తీసి మ్యాచ్ ఫినిష్ చేసి పడేస్తాడు. అప్పుడు ఏడుస్తాడు పాపం ఇషాన్ కిషన్. చాలా గొప్ప ఇన్నింగ్స్ అది కూడా. అలాంటిదే ఈసారి కూడా ఏంది పాపం. నీకు ఎంత అయిపోయింది ఇక మ్యాచ్ అయిపోయింది అన్న టైంలో లాస్ట్ లో అవుట్ అవ్వడము, తను అసలు చూస్తే తను ఎంత ఎంత డౌన్ అయ్యాడంటే నీకు సూపర్ ఓవర్ కి పంపిద్దామన్నా పంపించలేని పరిస్థితి అయిపోయింది. రోహిత్ శర్మ చెప్పాడు పోస్ట్ మ్యాచ్ లో, అరే తన్నే పంపిద్దాం అనుకున్నాము, అంత టైర్డ్ కూడా లేడు, బాగా ఫిట్ గా మంచిగా బాగున్నాడు, బట్ స్టిల్ తను ఎందుకో బాగా డిసప్పాయింట్మెంట్ లో ఉండి దాని నుంచి బయటికి రాలేకపోతాడు. అంత ఫోటోలు కూడా చూసాం సార్ పాపం, కూర్చొని కింద కూర్చొని పాపం ఏడుస్తున్నట్టు. కాబట్టి మేబీ ఎంత మెచ్యూరిటీ వచ్చినా కొంచెం నీకు ఇంకా మెంటల్ కండిషనింగ్ కొద్దిగా బెటర్ అవ్వచ్చేమో. మేబీ అదే డిఫరెన్స్ అయింది చివరికి ఆర్సీబీ మ్యాచ్ లో. ఒకవేళ తను వచ్చుంటే, కిషాన్ వచ్చుంటే వాళ్ళు ఖచ్చితంగా మేబీ 12-13 రన్లు పక్కా కొట్టేవాళ్ళేమో. అవును రాహుల్, ఇది యాక్చువల్లీ ఇండియన్ క్రికెట్ కి ఒక మంచి హెడేక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2016 సీజన్ లో 2016 లో వచ్చేసి రిషబ్ పంత్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ కూడా, అంటే క్రీమ్ ఆఫ్ ఇండియన్ బ్యాటింగ్, అంటే వీళ్ళిద్దరూ కూడా హైలైట్ అయ్యారు అప్పుడు 2016 వరల్డ్ కప్ లో. అసలు ఇషాన్ కిషన్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా పోటాపోటీగా నువ్వా నేనా అనే టైప్ లో వాళ్ళ టాలెంట్ ని చూపించారు. కాకపోతే రిషబ్ పంత్ డెబ్యూ చేశాడు, ఇషాన్ కిషన్ ఇంకా అలా ఊరిస్తా ఉన్నాడు అందరిని తన టాలెంట్ తోటి. అండ్ 2018 వరల్డ్ కప్ చూసుకుంటే శుభ్మన్ గిల్ అందరినీ బాగా ఇంప్రెస్ చేశాడు. అండ్ అదే విధంగా పృథ్వీ షా కూడా ఈక్వల్ గా ఇంప్రెస్ చేశాడు. కానీ పృథ్వీ షాకి ముందు అవకాశం వచ్చింది. సో ఇంకా చూసుకుంటే శుభ్మన్ గిల్ కూడా దగ్గరలోనే ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. అతని టాలెంట్ ఆల్రెడీ మనం చూస్తా వచ్చాం కూడా. అండ్ 2020లో వచ్చేసి యశస్వి జైస్వాల్, ప్రియం గర్గ్ వీళ్ళిద్దరూ మెయిన్ అయితే. యశస్వి జైస్వాల్ ఎక్కువ ఫోకస్ లోకి వచ్చాడు, ఎందుకంటే అతను ఓపెనింగ్ బ్యాటింగ్ అండ్ లెఫ్ట్ హ్యాండర్, అండ్ అతను బౌలింగ్ కూడా కొంచెం డీసెంట్ గానే వేసి కొన్ని మ్యాచెస్ లో వికెట్స్ కూడా తీశాడు. సో ఇలా చూసుకుంటే ప్రతి అండర్-19 వరల్డ్ కప్ లోని మనకు అలా ఇద్దరు స్టార్స్ వస్తున్నారు బయటికి, అండ్ ఒక స్టార్ డెబ్యూ చేస్తున్నాడు, ఇంకో స్టార్ ఇలా అతను టాలెంట్ తో ఊరిస్తున్నాడు. సో హోప్ఫుల్లీ ఇప్పుడు ఇషాన్ కిషన్ అతను ఆ టైంలో ఎంత టాలెంట్ చూపించాడో 2016 వరల్డ్ కప్ లో, అతన్ని ఒక విధంగా చాలా మంది అయితే నాకు ఇంకా గుర్తుంది, ఆడమ్ గిల్క్రిస్ట్ ఇలా చాలా పోలికలు తెచ్చారు అప్పట్లో. హోప్ఫుల్లీ అతను ఇండియాకు కూడా ఆ విధంగా ఎప్పుడైనా అవకాశం వస్తే పర్ఫామ్ చేస్తాడని కోరుకుందాం. ఆ ముంబై ఇండియన్స్ చూసుకుంటే ఆ ఆర్సీబీ గేమ్ తర్వాత మరలా వాళ్ళు కింగ్స్ 11 గేమ్ లో వాళ్ళు ఏ గేమ్ మళ్ళా చూపించారు. అంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ అవ్వచ్చు, అతని క్యాప్టెన్సీ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అండ్ వాళ్ళ బౌలింగ్ రిసోర్సెస్ కూడా కొంచెం స్మార్ట్ గా యూజ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ చహర్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో 4 hours చాలా క్రూషియల్ స్టేజెస్ లో వాడుతున్నాడు. రోహిత్ శర్మ దగ్గర నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే అతను ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తో వెళ్ళడు. అంటే ఎలా అంటే ఓకే ఈ బౌలర్ ఇక్కడే వేయాలి, ఈ బౌలర్ ఇక్కడే వేయాలి, మ్యాచ్ ఏ సిచ్యువేషన్ ఉన్నా ఇలాగే ఉపయోగిస్తానే, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండదు. రోహిత్ శర్మకి ఎప్పుడు కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా అతను ఏ టైంలో ఏ బౌలర్ ని ఎక్కడ యూజ్ చేయాలని కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటాడు ఖచ్చితంగా. బట్ అతని క్యాప్టెన్సీ అయితే ప్రతి మ్యాచ్ కి కూడా నేనైతే బాగా ఇంప్రెస్ అవుతున్నా. అండ్ ముంబై ఇండియన్స్ కి ఇంకా ఇప్పుడు ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉంది. సో ఖచ్చితంగా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ గేమ్. సో ముంబై ఇండియన్స్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయంటే, కొంచెం ఈ మలింగ లేని లోటు వల్ల వాళ్ళ డెత్ బౌలింగ్ ఎలా ఉంటుందని చాలా మంది కొంచెం ఆశ్చర్యపడ్డారు. చాలా మందికి చాలా సందేహాలు ఉండేవి. కానీ ఒక విధంగా మలింగ లేని లోటు ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం కనబడలేదు. మరి అది ముందు మ్యాచ్లో ఎంతవరకు ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయం అది.
వాళ్ళు ఒకసారి నేతన్ కుల్టర్నైల్ ఫిట్ అయితే తనని తీసుకొస్తారనిపిస్తుంది జేమ్స్ ప్యాటిన్సన్ వాళ్ళు. జేమ్స్ ప్యాటిన్సన్ మనం ఆర్సీబీ మ్యాచ్ లో కూడా చూసాం, బాగా కొట్టారు నీకు డెత్ లో బాగా. శివం దుబే కూడా సిక్స్లు కొట్టాడు. శివం దుబే నీకు పేస్ బౌలింగ్ మీద అంత రికార్డు బాగాలేకపోయినా తనే కొట్టగలిగాడు. కాబట్టి వాళ్ళు కుల్టర్నైల్ వస్తే బాగా స్ట్రాంగ్ అవుతారు. బోల్ట్ మాత్రం చాలా మంచి బలంగా ఉన్నాడు వాళ్ళకి. వాళ్ళు న్యూ బాల్ తో ప్రతిసారి వికెట్ తీస్తున్నాడు దాదాపు ప్రతి మ్యాచ్ లో. అది మాత్రం బలంగా ఉంది. ఒకటే ఒక వరి ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇంకా బౌలింగ్ వేయట్లే, అది చూడాల్సిన విషయం అంతే. ఇంకా వాళ్ళకు నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ కప్పు వీళ్ళు ఈవెన్ ఇయర్ లో ఎప్పుడైనా కప్పు కొడతారా లేదా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దానికి నాకు తెలిసి ఇంపార్టెంట్ పర్సన్ పొలాడ్. తను ప్రూవ్ చేశాడు ఈ 2 మ్యాచ్ల్లో మాత్రం. ఫినిషింగ్ ఇన్నింగ్స్ మాత్రం సూపర్ ఆడాడు. అది పొలాడ్ విల్ బి ద ట్రంప్ కార్డ్ వాళ్ళకి. పొలాడ్ వాళ్ళకు తురుపు ముక్క అని చెప్పుకోవచ్చు. ఈ టోర్నమెంట్ వాళ్ళు గెలవాలంటే పొలాడ్ నీకు నాకౌట్స్ లో ఎప్పుడు ఎట్లయితే క్రూషియల్ గా ఆడతాడో ఇక్కడ మేబీ ఈసారి ఇంకా పెద్ద రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. వెల్ రాహుల్, ఇంకా మనం చూసుకుంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీం చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు ఫస్ట్ గేమ్ లో గెలవగానే అందరూ సిఎస్కే ఇస్ బ్యాక్ అనే టైప్ లో చాలా ఎక్సైట్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ నెక్స్ట్ జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా కొంచెం డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ అని మిగిల్చారు ఫ్యాన్స్ కి. అండ్ ధోని బ్యాటింగ్ పొజిషన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అండ్ టీంలో కూడా చూసుకుంటే ధోని ఒక్కడే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఎస్ఆర్హెచ్ తాడినప్పుడు ఆల్మోస్ట్ అది ఒక విధంగా చెప్పాలంటే ఇట్ వాస్ సిఎస్కేస్ గేమ్. అసలు వాళ్ళు ఎలా ఓడిపోయారు అనేది ఇప్పటికీ ఫ్యాన్స్ కి కూడా జీర్ణించుకోలేని విషయం. అఫ్ కోర్స్ ప్రియం గర్గ్ వచ్చి మ్యాచ్ టర్న్ చేసి అక్కడి నుంచి కొంచెం మ్యాచ్ బ్యాలెన్స్ టిల్ట్ అయింది. బట్ ఒక విధంగా చూసుకుంటే ఎప్పుడైతే వార్నర్ విలియమ్సన్ ఇద్దరు కూడా వెంటనే అవుట్ అయిపోయారో ఇంకా ఆల్మోస్ట్ అందరూ, నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఇంకా అయిపోయిందిలే ఈ మ్యాచ్ సిఎస్కేదే అనుకుని చాలా మంది టీవీలు కూడా ఆఫ్ చేస్తుంటారు, అంటే బాగా హార్డ్ కోర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. కానీ చూస్తే రిజల్ట్ వేరేలా ఉంది. సో సిఎస్కే మెయిన్ ఇష్యూస్ ఏమున్నట్టు కనబడుతున్నాయి ఈ 3 మ్యాచెస్ లో? వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడం, అసలు వాళ్ళు టేబుల్ లాస్ట్ లో ఉన్నారంటేనే చాలా మంది ఫ్యాన్స్ కి జీర్ణించుకోలేని విషయం. అట్లాంటిది 3 బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఓడిపోయారు. అండ్ టీంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు కనబడుతున్నాయి. సో ఏ మేజర్ ఇష్యూస్ ఏమున్నాయని అనుకుంటున్నావు రాహుల్? అన్నిటికంటే పెద్ద ఇష్యూ వాడు పవర్ ప్లే బ్యాటింగ్, ముఖ్యంగా షేన్ వాట్సన్. అది మాత్రం అది తను ఎందుకో తను అసలు మనం ముందే చెప్పుకున్నాము ఒక ఏజ్ దాటిన తర్వాత మళ్ళీ రిపీట్ పర్ఫార్మెన్స్ కష్టం అని, ఎస్పెషల్లీ రిటైర్ అయిన ప్లేయర్స్. అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది వాట్సన్ లో. మరి వీళ్ళు ఎన్ని రోజులు మరి కంటిన్యూ చేస్తారు వాట్సన్ ని టాప్ ఆఫ్ ద ఆర్డర్ లో అనేది చూడాల్సిందే. ఎందుకు ఇప్పుడు ఆప్షన్స్ లేవని కూడా కాదు, రుతురాజ్ గైక్వాడ్ మంచి టాలెంటెడ్ ప్లేయర్, పాపం తన మిడిల్ ఆర్డర్ లో కాకుండా మరి పైన ఛాన్స్ ఇస్తే బాగుంటది కదా అనిపిస్తుంది. కానీ అయినా వీళ్ళు వాట్సన్ మీద నమ్మకం మరి ధోనికి చాలా ఉంటది. మరి ఇప్పుడు ఒక ప్లేయర్ నమ్మితే మరి డ్రాప్ చేయడు. కానీ ఇప్పుడు అదే నమ్మకం కొంచెం మేబీ ఎఫెక్ట్ చేస్తుందేమో సిఎస్కే అనిపిస్తుంది. కానీ చూడబోతే మీకు మళ్ళీ ఛాన్సులు వచ్చేటట్టే ఉన్నాయి. వాట్సన్ కూడా నేను మొన్న ఒక ట్వీట్ పెట్టాడు మన మ్యాచ్ అయిపోయిన తర్వాత, సిఎస్కే ఫ్యాన్స్ డోంట్ వరీ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ పర్ఫెక్ట్ గేమ్ అని. కాబట్టి ఇంకా మళ్ళీ వాట్సన్ ఇంకో 2-3 మ్యాచెస్ చూడబోతున్నాము. తన కాకుండా అసలు కేదార్ జాదవ్ అయితే అసలు మినిమం కాంట్రిబ్యూషన్ ఉండట్లేదు. అది మాత్రం చాలా 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 ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా సిఎస్కే టీమ్స్ నీకు మిడిల్ ఆర్డర్ లో నీకు ఫినిషింగ్ కానీ అవన్నీ కానీ ధోనితో పాటు బాగా ఆడతాయి మిడిల్ ఓవర్ లో. టాప్ ఆర్డర్ ఒకవేళ కొలాప్స్ అయినా కానీ వాళ్ళ తర్వాత కౌంటర్ పంచ్ చేసి ఆడే అబిలిటీ ఉంటుంది సిఎస్కే టీమ్స్ కి. కానీ కేదార్ జాదవ్ నంబర్ 4 లో ఆడుతూ అసలు ఏమాత్రము కాంట్రిబ్యూషన్ చేయకపోవడం కూడా చాలా దురదృష్టకరం. తను కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పినట్టు కొంచెం ప్రెజర్ తీసుకోవాలి. ఇప్పుడు మేబీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది తను ఆడకపోతే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సిఎస్కే లో ఇప్పుడు కేదార్ జాదవ్ సరిగ్గా ఆడలే అని చెప్పి డ్రాప్ చేయడానికి అసలు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎవరున్నారు, రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఉన్నాడు మనిషి. అసలు ఒక స్పేర్ బ్యాట్స్మెన్ ఎవరంటే షేన్ వాట్సన్ రిప్లేస్ చేయాలన్నా రుతురాజ్ గైక్వాడే, మురళీ విజయన్ రిప్లేస్ చేయాలన్నా రుతురాజ్ గైక్వాడే, నీకు కేదార్ జాదవ్ రిప్లేస్ చేయాలన్నా రుతురాజ్ గైక్వాడే. అంటే నీకు ఒక్క మనిషి ఎన్ని చోట్ల నీకు ఎన్ని గ్యాప్లను ఫిల్ చేస్తాడు చెప్పు, అసలు ఎక్కడని పెడతారు చెప్పు. మేబీ తను కూడా మేబీ కన్ఫ్యూజ్ ఉన్నాడు, నేను ఎక్కడ ఆడాల్సి వస్తుందో టీమ్ లో అన్నట్టు. కాబట్టి వాళ్ళు అంటే ఉన్న ప్లేయర్సే మంచిగా ఆడాలనుకోవాలి సిఎస్కే. వాళ్ళకు అన్ని ఆప్షన్స్ అయితే లేవు. ఫారిన్ ప్లేయర్స్ లో ఉన్నారు కానీ ఇండియన్ బ్యాట్స్మెన్లలో అయితే వాళ్ళకి అసలు లేరు. ఉన్నారు అసలు ఎవరైనా రాజు నీకు అంటే మురళీ విజయ్ డిసప్పాయింటింగ్ ఆడాడు, తీసేశారు. మళ్ళీ నాకు తెలిసి కనిపించాడు పాపం. ఇన్నేళ్లు ఆడాడు ఐపీఎల్, స్టార్టింగ్ లో ఆడిన జోరు తర్వాత తగ్గిపోయినా మేబీ ఇక మళ్ళీ ఇంకోసారి ఐపీఎల్ టీమ్ లో మురళీ విజయ్ చూడబోం మనము.
అది కాకుండా ఒక్క పాజిటివ్ ఏంటంటే సిఎస్కేకి బ్రావో రావడం మంచి పాజిటివ్. మొన్న సన్ రైజర్స్ మ్యాచ్ లో కూడా బాగా వేసాడు బౌలింగ్. ఫస్ట్ మ్యాచ్ అయినా కానీ నీకు యార్కర్స్, డిప్పింగ్ యార్కర్స్ వేయడం కానీ, స్లోవర్ బాల్స్ కానీ బాగుపడ్డాయి యాక్చువల్ గా. అంటే అఫ్ కోర్స్ అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ తో వేయలేదు కానీ మంచి పవర్ హిట్టర్స్ ఉన్న టీమ్ తో తెలుస్తుంది బ్రావో ఎఫెక్టివ్నెస్ ఎంత వరకు ఉందనేది. అవును రాహుల్, బ్యాటింగ్ లో నువ్వు అన్నట్టుగానే వాళ్ళకి బ్యాకప్ ఆప్షన్స్ అనేవి పెద్దగా లేవు. ఎన్ జగదీశన్ అని తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అతను చాలా కన్సిస్టెంట్ గా ఆడతాడు. సో ఎన్ జగదీశన్ ఉన్నాడు ఒక ఆప్షన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అతను కూడా కొంచెం అంటే అతను ఫుల్ పవర్ హిట్టింగ్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ అని చెప్పను, కానీ కొంచెం టచ్ ప్లేయర్ అనమాట లైట్ గా. బట్ హీ కెన్ బి వెరీ, ఒక విధంగా చెప్పాలంటే అట్లాంటి ప్లేయర్స్ కూడా ఓపెనింగ్ లో మేబీ ఒక ఇన్నింగ్స్ అదే ఒక సైడ్ హోల్డ్ చేసి వేరే వాళ్ళకి కొంచెం పవర్ హిట్టింగ్ రోల్ ఇవ్వడం అట్లా కూడా చేయొచ్చు. సో జగదీష్ అయితే ఒక ఆప్షన్ ఉన్నాడు, మరి అతన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది మనం చూడాల్సిన విషయం. అండ్ సిఎస్కేలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఎక్కువ ఎస్పెషల్లీ టీమ్ ఇప్పుడు వరకు చేజింగ్ చేసిన మ్యాచెస్ ప్రతి మ్యాచ్ లో కూడా డూప్లెసీ క్లిక్ అయితేనే వాళ్ళు బ్యాటింగ్ అంతా కూడా ఒక విధంగా కొంచెం ఒక మంచి షేప్ లో ఉన్నట్టు కనబడుతుంది. ఒక్కసారి డూప్లెసీ ఫెయిల్ అయితే అసలు ఈ టీమ్ లో చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నట్టు కనబడుతుంది. అంటే డూప్లెసీ క్లిక్ అయినప్పుడు ఆ ఫస్ట్ మ్యాచ్ లో పెద్దగా కనబడలేదు. అంటే అఫ్ కోర్స్ అంబట్ రాయుడు కాంట్రిబ్యూషన్ కూడా అందులో హెవీగా ఉంది. బట్ ఏంటంటే డూప్లెసీ లాంటి ప్లేయర్స్ నీకు ఎప్పుడు సాధారణంగా వెంటనే అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 డెలివరీస్ లో మొత్తం మ్యాచ్ సినారియోని మొత్తం మార్చేస్తారు. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ సినారియో ఉన్నప్పుడు సిఎస్కే అంటే వాళ్ళకి బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవు నువ్వు చెప్పినట్టే బ్యాటింగ్ లో. సో ఏ విధమైనటువంటి ఇంకా ముందు ముందు మ్యాచెస్ లో వాళ్ళ టీమ్ కి కన్సిస్టెన్సీకి ఎక్కువ బ్యాటింగ్ తో పాటు ఏ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళకి ఓవరాల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనబడుతున్నాను అనుకుంటున్నాం. ఇప్పుడు బ్యాటింగ్ లో వాళ్ళు అది నీకు స్టార్టింగ్ లో మరీ స్లో ఆడుతున్నారు అనేది అసలు అందరికీ నగ్నసత్యంగా కనిపిస్తుంది. అంత మెల్లిగా ఆడి టేకింగ్ ఇట్ డీప్ అనే ప్రిన్సిపల్ ని పట్టుకొని వెళ్ళడం అంత మంచి విషయం కాదని తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్స్ పెద్దవని, అది ముఖ్యమైనది. ఇంకా బౌలింగ్ వరకు వచ్చేసరికి మేబీ వాళ్ళు ఇమ్రాన్ తాహిర్ ని ట్రై చేయాలా అని చూడాలి. ఎందుకంటే వాళ్ళు స్పిన్నర్స్ వికెట్స్ పెద్ద తీయట్లేదు, జడేజా వికెట్స్ తీయట్లేదు, దానికి తోడు రన్స్ కూడా బాగా ఇస్తున్నాడు మిడిల్ ఓవర్స్ లో. ఇంకో ముఖ్యమైన విషయం సిఎస్కే టీమ్ లో ప్రాబ్లం ఏంటంటే ఫీల్డింగ్. చాలా మంది ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఫీల్డింగ్ పనికిరాదు T20లో, ఎట్లా నీకు ఫీల్డింగ్ లో ఎంత రన్స్ సేవ్ చేసినా అంతే రన్ నువ్వు బ్యాటింగ్ లో కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఓకే అని. కానీ ఇప్పుడు నీకు ఏజ్డ్ ప్లేయర్స్ ఎప్పుడైతే నీకు బ్యాటింగ్ లో కాంట్రిబ్యూట్ చేయట్లేదు, మళ్ళీ ఫీల్డ్ లో నీకు ముఖ్యంగా వాట్సన్ అయితే టార్గెట్ చేసి సింగిల్స్ తీసుకుంటున్నారు. సన్ రైజర్స్ మ్యాచ్ లో చూసాం. నీకు తనకు కొడితే నీకు సింగిల్ ఎక్స్ట్రా రన్ తీసేసుకోవచ్చు, తనకు కొడితే నీకు తనకు ఒక మాదిరిగా కొడితే తను దాటి అసలు తను మిస్ఫీల్డ్ చేసేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది అందరికి. అది చాలా హర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు పెద్ద గ్రౌండ్స్ ఇదేం చిన్న గ్రౌండ్స్ కాదు, ఇండియాలో ఉన్నట్టు నీకు మాదిరి సైడ్స్ ఉండేవి కావు ఇవి. కాబట్టి ఫీల్డింగ్ వాళ్ళని బాగా హర్ట్ చేస్తుంది. కేదార్ జాదవ్ కూడా ఫీల్డింగ్ సరిగ్గా చేయట్లేదు. నీకు బ్రావో కూడా ఇంజనీరింగ్ నుంచి వాపస్ వచ్చాడు, తను కూడా నీకు మామూలుగా ఫాస్ట్ ఉంటాడు ఫీల్డ్ లో, తను కొంచెం స్లో ఉన్నాడు. ఏదో కాపాడుకుంటూ వస్తుంది ఎవరు అంటే నీకు ఫాఫ్ ఒక్కడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇంకోటి పుక్కో ఏమో నేను సర్ప్రైజ్ అయ్యాను, రాయుడు పాపం బాగానే ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు ఫీల్డ్ మీద నీకు ఇంజరీ నుంచి వాపస్ వచ్చిన దగ్గర నుంచి. కానీ అది మాత్రం ఫీల్డింగ్ మాత్రం వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. నీకు నాకు తెలిసి సరే బ్యాటింగ్ లేకపోయినా కానీ ఫీల్డ్ లో ఆ అగ్రెసివ్ గా నువ్వు బాగా కసి చూపించడం కూడా ఇంపార్టెంట్. మరి దాని గురించి ధోని కానీ స్టీఫెన్ ఫ్లెమింగ్ కానీ వీళ్ళందరూ మరి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఓవరాల్ నీకు ఇంటెన్సిటీ డ్రాప్ అయిపోతుంది. మన మ్యాచ్ అదే అయింది సన్ రైజర్స్ తో, నీకు అన్ని వికెట్లు తీసేసిన తర్వాత ఒక్కసారి నీకు డామినేట్ చేసేయాలి టీం వచ్చేసి. కానీ నీకు ఫీల్డ్ లో నీకు అంత స్లగ్గిష్ గా ఉండడము, నీకు ఎనర్జీ లేకపోవడంతో వాళ్ళు చేయలేకపోయారు అనిపించింది. ఒక్క పాజిటివ్ నాకు ఏమైనా కనిపించింది అంటే లాస్ట్ మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా డెత్ లో నీకు కొంచెం యార్కర్స్ బాగేశాడు. ఆ ఫామ్ మరి కంటిన్యూ అవుతుందో చూడాలి. పూర్వం అసలు శార్దుల్ ఠాకూర్ అంటే అబ్బా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ అబ్బా ఇప్పుడు రన్లు వస్తాయి అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. మరి హోప్ఫుల్లీ మరి ఈ పర్ఫార్మెన్స్ కొనసాగాలి, లేకపోతే తను మళ్ళీ రన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మళ్ళీ బ్యాలెన్స్ మళ్ళీ వాళ్ళు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆడించలేదంటే తను బాగా కాస్ట్లీగా ఉంటున్నాడు కాబట్టి. అవును రాహుల్, అన్నిటికంటే ముఖ్యంగా ఫీల్డింగ్ గురించి చాలా మంచి విషయాలు చెప్పావు. ఏంటంటే ఆ ఫీల్డింగ్ లో ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్ అనేది కొంచెం కనబడట్లేదని నేను లాస్ట్ మ్యాచ్ లో గమనించిన ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే ప్రియం గర్గ్ కానీ అభిషేక్ సమద్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు
ఒక ఫుల్ యార్కర్ లెంత్ బాల్ ఒకటి ఆఫ్ స్టెంప్ బయట వేసిన బాల్ని అతను ఎక్స్ట్రా కవర్లో కొడతాడు అనమాట స్లాగ్ చేయాలని. నేను అబ్దుల్ సమాధానం అనుకుంటున్నా, మేబీ ప్రియం గారు కూడా అవచ్చు. సో ఆ సిచ్యువేషన్లో ఏమైందంటే బాల్ వచ్చేసి కొంచెం ఆ ఎక్స్ట్రా కవర్ మరి అంటే కొంచెం కవర్ దగ్గర బాల్ డ్రిబుల్ అవుతుంది అనమాట. అంటే అతను యార్కర్ లెంత్ ట్రై చేశాడు కాబట్టి సీమ్ రొటేట్ అవుతా బాల్ అక్కడే మధ్యలో ఉందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆ డ్వెయిన్ బ్రావో కొంచెం డీప్ అంటే ఎక్స్ట్రా కవర్ దగ్గరే ఉన్నాడు, కాకపోతే ఆల్మోస్ట్ సర్కిల్ ఎడ్జ్ లో ఉన్నాడు. సో అతనికి బాల్ తీసుకోవడానికి అది దగ్గరే. అది అంటే ఒక థర్డ్ మ్యాన్, ఇప్పుడు అంబట్ రాయుడు వచ్చేసి అదే బాల్ కి షార్ట్ థర్డ్ మ్యాన్ ప్లేస్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. సో అంబట్ రాయుడు షార్ట్ థర్డ్ మ్యాన్ నుంచి కవర్ కి రావాలంటే అసలు లిటరల్ గా ఎక్స్ట్రా కవర్ అప్పటికే కవర్ పొజిషన్ లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేయచ్చు, అంత ఈజీ. ఆ బాల్ నాకు ఏం కనబడిందంటే ఎందుకో డ్వెయిన్ బ్రావో అసలు కదలలేదు, అతని పొజిషన్ నుంచి అలాగే ఉండిపోయాడు. అంబట్ రాయుడు షార్ట్ థర్డ్ మ్యాన్ నుంచి వచ్చి బాల్ ని పికప్ చేసి ఇసిరాడు అనమాట. ఆలోపు 2 runs తిరిగారు. అండ్ అంబట్ రాయుడు వెంటనే ఒక రకమైనటువంటి షాక్ ఫేస్ పెట్టాడు అనమాట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏంటి బాల్ నీ దగ్గర ఉంటే నేను షార్ట్ థర్డ్ మ్యాన్ నుంచి రావడం ఏంటని ఒక రకమైనటువంటి చాలా డిసప్పాయింటింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అండ్ అది టీవీలో కొంతమంది గమనించి ఉండొచ్చు, గమనించలేకపోవచ్చు. కానీ ఒక విధంగా ఓవరాల్ గా టీం పరంగా అది అది ఆ ఇన్సిడెంట్ చూసుకుంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు టీం బ్యాలెన్స్ నే కాదు, టీంలో ఉండే మూడ్ ని కూడా కొంచెం ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే మరి డ్వేన్ బ్రావో నిజంగా ఇంజురీ నుంచి కంప్లీట్ గా రికవర్ అయ్యాడా, లేదు అతనికి ఇంకా కొంచెం నిగ్గులు ఉందా అనేది కొంచెం అనుమానంగా మారింది. ఎందుకంటే అతను ఎక్స్ట్రా కవర్ నుంచి అక్కడ కూడా కదలలేకపోవడం అనేది మరి అది అతని ఫిట్నెస్ సంబంధించిన విషయమా వేరే ఏంటి అనేది మనకి సంపూర్ణంగా తెలియదు. బట్ ఓవరాల్ గా అయితే టీము ఇట్లాగా కొంచెం 3 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టీం మూడ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, టీం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా టీంలో ప్రతి విషయం కూడా దానికి సహకరించాలి. ఏ ఒక్క చోట కొంచెం లాగింగ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఎఫెక్ట్ మరలా ముందు మ్యాచెస్ లో కనబడే అవకాశం అయితే ఉంది. కానీ సిఎస్కే గురించి మన అందరికీ తెలిసిందే, వాళ్ళు ప్రతి సీజన్ లో ఎలా ఉన్నా సరే ఆఖరి ప్లే ఆఫ్స్ టైంకి మాత్రం టాప్ 4 లో ఉండే సత్తా ఉన్న ఏకైక టీం సిఎస్కే. సో మరి ఈ ముందు ఇంకా ఉన్న మ్యాచెస్ లో మరి అట్లాంటి సిఎస్కే మ్యాజిక్ ఏమైనా చూపిస్తారా లేదా అనేది మనం వేచి చూద్దాం. అండ్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ టీం వచ్చేసి ముఖ్యంగా అసలు అక్కడ అందరూ వెయిట్ చేస్తున్న $1 million క్వశ్చన్ ఏంటంటే అసలు ధోని ధోని మరి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి ఎందుకు తను ఆడలేకపోతున్నాడు, ఎందుకు తను ఎక్కువ రన్నింగ్ చేయలేకపోతున్నాడు అని చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి అందరికి. అది కూడా తను ఇప్పుడు చెప్పాడు ధోని మరి పోస్ట్ మ్యాచ్ లో ఇట్లా ఏంటి, నాకేం కాలే, ఏదో ఇవాళ కొంచెం ఏదో నాకు నోరు బాగా డ్రై అయిపోయింది, హైడ్రేషన్ ప్రాబ్లం అయింది అన్నాడు. మరి అది తను 1 year గ్యాప్ వల్ల తనకు వచ్చిన ఫిట్నెస్ ఇష్యూసా, లేకపోతే ఇప్పుడు చూసుకుంటే తను ఇప్పుడు మస్కులర్ గా అయ్యాడు ధోని చూసుకుంటే, ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇదివరకు కొంచెం లీన్ గా ఉండేవాడు. దానివల్ల మేబీ తనకు ఎండ్యూరెన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా నీకు ఫిట్నెస్ పరంగా అని అనిపించింది నాకు. ధోని గురించి తెలుసు మనకి, అంత ఈజీగా అయితే గివ్ అప్ చేయడు. చూద్దాం రాహుల్. మనం ఎండ్ ఆఫ్ ది సీజన్ లో ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పుకోగలం ఈ సిఎస్కి ఈసారి ఒక రోరింగ్ లైన్ లా ఫినిష్ అవుతారా, లేదు ఒక స్లీపింగ్ లైన్ లాగా ఉంటారా అనేది మనం సీజన్ ఎండ్ లోనే చెప్పగలం. ఎనీవేస్, మూవింగ్ ఆన్, ఈ రోజు సిఎస్కే ఆడిపోయే అపోనెంట్ గురించి మాట్లాడుకుందాం. కింగ్స్ 11 పంజాబ్. చూస్తే అసలు ఫస్ట్ 2 మ్యాచెస్ కూడా చూస్తే అసలు ఈ సీజన్ నాకు తెలిసి కప్పు Kings 11 అనే టైప్ లో పర్ఫామ్ చేశారు. కానీ కొంచెం బోల్తా పడ్డారు మళ్ళా బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తోటి. సో Kings 11 పంజాబ్ లో వాళ్ళ టీమ్ కాంబినేషన్ చూసినప్పుడు అవ్వచ్చు, వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ అనే విధానం దగ్గర నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అవడం అవ్వచ్చు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ టీము ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే, ఇది చాలా ఎర్లీ అవ్వచ్చు ప్లే ఆఫ్ అవకాశాల గురించి మాట్లాడుకోవడం. కానీ ఇట్లాంటి టోర్నమెంట్ లో మొమెంటం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందులోకి ఈ రోజు హై ప్రెషర్ మ్యాచ్ సిఎస్కే మీద, ఇది కూడా ఓడిపోతే Kings 11 ప్లే ఆఫ్ అవకాశాలు కొంచెం దెబ్బతిన్నట్టుగానే చెప్పుకోవచ్చు. సో ఏమనుకుంటున్నావు Kings 11 పంజాబ్ టీం పర్ఫార్మెన్స్ గురించి లాస్ట్ వీక్? నేను Kings 11 పంజాబ్ ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ మేనేజ్మెంట్ అక్కడే ఉందామని డిసైడ్ అయిపోయారు. ఏం చేస్తాం చెప్పు అసలు. ముందు నేను ఎందుకు అలా ప్రెడిక్షన్లు చేశానంటే వాళ్ళ టీం మేనేజ్మెంట్ మారింది అనిపించింది. ఎందుకంటే నీకు ఆక్షన్ లో పీటీస్ ఇంత నీకు రాకపోవడం ఇలాంటి ఫ్యాక్టర్స్, కానీ చూస్తే ఇంకా మేబీ నీకు ఇంటర్ఫిరెన్స్ ఉందన్నట్టే నాకు అర్థమైంది. ఎందుకు అంటే ఫస్ట్ మ్యాచ్ నీకు క్రిస్ జార్డన్ నీకు బాగా వేయలేదని చెప్పి ఒక ఓవర్ నీకు ఎగ్జిక్యూట్ చేయలేదని చెప్పి తనని తీసేయడం మాత్రం ఇస్ అ బ్లండర్, మామూలు బ్లండర్ కాదు. ఎందుకంటే నీకు వేరే డెత్ బౌలర్ ఎవ్వరు లేరు. ఇంకో డెత్ బౌలర్ ఎవరు ఉన్నారు అంటే నీకు ఇషాన్ పొరేల్ చెప్పుకోవాలి. తను 11 లోకి రావడానికి కష్టంగా ఉంది ఇప్పుడు కాంబినేషన్ బట్టి.
అలాంటిది నువ్వు ఒక 900 బాల్స్ వేసాడంట క్రిస్ జార్డన్. ఇప్పుడు నేను మొన్న స్టాట్స్ చూశారు, ఎవరైతే డెత్ లో ఎక్కువ బాల్ వేసారో క్రిందట 3 ఏళ్లలో కింగ్స్ 11 పంజాబ్ టీమ్ లో చూస్తే అందరికంటే ఎక్కువ క్రిస్ జార్డన్ వేసాడు. అది కూడా నీకు మామూలు మార్జిన్ కాదు, 600 బాల్ ఎక్కువ వేసాడు అందరికంటే. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డెత్ బౌలర్ ని నువ్వు ఒక్క మ్యాచ్ రిజల్ట్ బట్టి నువ్వు పక్కన వేసేయడం మాత్రం చాలా తప్పది. దానివల్లే వాళ్ళు ఇంకో 2 మ్యాచ్లు గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. నీకు మన ముంబై ఇండియన్స్ తో వాళ్ళు ఆడిన మ్యాచ్లు అయితే డెత్ లో ఎంత పూర్ పర్ఫార్మెన్స్, అసలు క్యాప్టెన్సీ బౌలింగ్ రెండు అసలు ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నట్టు ఉండే. అసలు కేఎల్ రాహుల్ ఏం క్యాల్కులేషన్ వేసాడో కానీ నీకు లాస్ట్ ఓవర్ నీకు హార్దిక్ పాండ్యా ఇంకా పొలాడ ఆడుతుంటే నీకు గౌతమ్ చేత వేయించడం ఏంది అసలు. పోనీ నీకు స్పిన్నర్ చేత వేయించాల్సి ఉంటే నీకు రవి బిష్ణయ్యకి ఇచ్చినా గానీ పర్వాలేదు, మంచి మ్యాచ్ అప్ అది పొలాడికి హార్దిక్ కి. కానీ నీకు ఆఫ్ స్పిన్నర్ ఇవ్వడం మాత్రం అది మాత్రం కామెడీ అయిపోయింది అసలు. నీకు అసలు ఆ పరిస్థితి ఎందుకు రావాల్సి వస్తుందో అర్థం కావట్లేదు అసలు. జిమ్మీ నీషమ్ అసలు టీంలో ఎందుకున్నాడు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. తనకు బ్యాటింగ్ ఛాన్స్ రావట్లేదు, చాలా కిందికి వస్తున్నాడు. ఇలా బౌలింగ్ తను డెత్ లో వేయగలుగుతాడంటే అస్సలు వేయలేడు. నీకు T20లో అతను డెత్ బౌలర్ గా నువ్వు కన్సిడర్ చేయలేవు. అలాంటి తనని డెత్ లో ఎగ్జిక్యూట్ చేయమని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం తప్పు. ఇప్పుడు షెల్డన్ కాటరల్ విషయంలో కూడా అదే చేశారు. ఇప్పుడు షెల్డన్ కాటరల్ వాళ్ళకున్న మొన్న ముంబై మ్యాచ్ లో వాళ్ళకున్న కాంబినేషన్ లో ఉన్న బౌలర్స్ లో తనే బెటర్ డెత్ బౌలర్. నీకు జిమ్మీ నీషమ్ కంటే తనే బెటర్ బౌలర్. అట్లాంటిది తను ముందే అయిపోగొట్టేసి నీషమ్ చేత డెత్ వేయడం ఎందుకు? ఇది ఎందుకు తీసుకున్నారంటే కేవలం ముందే వాళ్ళు పోయిన మ్యాచ్ లో 5 సిక్స్లు కొట్టాడు కదా తెవాతియా కాటరల్ ని, కాబట్టి ఈసారి డెత్ లో వేయద్దు అని చెప్పి జిమ్మీ నీషమ్ నేర్పిస్తారా? ఇవన్నీ రియాక్టివ్ చేంజెస్ అనమాట. ఇది టీమ్ మేనేజ్మెంట్ మరి ఏం చేస్తుంది, మరి ఇంత రియాక్టివ్ చేంజెస్ ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మరి ప్రశ్నించాలి అందరు. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఎంత మంచి టీమ్ మేనేజ్మెంట్ ఇంత పెద్ద బ్లండర్స్ ఎట్లా చేస్తుందని ఒక్కోసారి అనిపిస్తుంది. అనిల్ కుంబ్లే ఉన్నా, నీకు యాండీ ఫ్లవర్ అయినా కానీ అది నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్, టీమ్ సెటప్ గురించి అయితే. అవును రాహుల్, సాధారణంగా లైక్ యాండీ ఫ్లవర్ అయితే ఆల్రెడీ అతను కోచింగ్ చాలా మంచి పేరుంది. సో ఇట్లాంటి టీమ్ మేనేజ్మెంట్, అనిల్ కుంబ్లే, యాండీ ఫ్లవర్ ఇట్లాంటి కాంబినేషన్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి మనం ఇట్లాంటి రియాక్టివ్ చేంజెస్ చూడడం అనేది కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయం. ఎందుకంటే సాధారణంగా వాళ్ళిద్దరు కూడా చాలా కంపోజ్డ్ కామ్ క్యారెక్టర్స్ అని అందరూ చెప్పుకుంటారు. సో కొంచెం మేబీ నువ్వు అన్నట్టుగానే జార్డన్తో కొంచెం ఆ పేషెన్స్ చూపించి ఉండాల్సిందే. అండ్ ఖచ్చితంగా క్రిస్ జార్డన్ డెత్లో నువ్వు స్టాట్స్ కూడా చెప్పావు. సో ఎనీవేస్ ఈరోజు మనం చూసుకుంటే కింగ్స్ 11 మ్యాచ్ వచ్చేసి దుబాయ్లో ఉంది సిఎస్కే తోటి. సో దుబాయ్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగినాయి. 7 కూడా టీం ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళే గెలిచారు. అఫ్ కోర్స్ 2 టైట్ గేమ్స్ ఉన్నాయి, ఆ 2 కూడా మళ్ళా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. సో ఈరోజు మరొకసారి మరి టాస్ క్రూషియల్గా మారబోతుందా లేదు, ఈరోజు ఏదన్నా రికార్డ్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది చూద్దాము. సో ఎనీవేస్ నేను అనుకోవడం ఏంటంటే ఈరోజు కింగ్స్ 11 చెన్నై మ్యాచ్లో ఏ టీం అయితే టాస్ గెలుస్తుందో వాళ్ళు బ్యాటింగ్ వైపు ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతారని నేను అనుకుంటున్నా. ఒకవేళ కనుక కింగ్స్ 11కి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే కనుక మరి సిఎస్కేకి మరింత ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమైన స్టాటే అది. బట్ ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందో ఏంటో అనేది మనం చూద్దాం. అండ్ ఎనీవేస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన బ్లూ టీమ్ రాజస్థాన్ రాయల్స్ గురించి ఏమనుకుంటున్నాం? రాజస్థాన్ రాయల్స్ అయితే మనం వాళ్ళని కూడా ఓవర్ ఎస్టిమేట్ చేసామా అని కొంచెం డౌట్ వస్తుంది. వాళ్ళు షార్జాలో చూస్తేమో పులిలాగా ఆడారు, ఇప్పుడేమో వాళ్ళు ఏందో మరి సడన్ గా వాళ్ళు పులిగాస పిల్లి అయినట్టుంది. వాళ్ళకు వచ్చేసి జయదేవ్ ఉన్నాడు కట్టు, తను అసలు వికెట్స్ తీయట్లేదు, డెత్ లోను వేయలేకపోతున్నాడు. అసలు కోట్లు పాపం జీతాలు ఇచ్చారు సంవత్సరాల తరబడి, ఇప్పుడు ఆ కోట్లు కాస్త నీకు 3 కోట్లు అయినాయి కానీ అయినా కానీ పాపం తన పర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం పికప్ కాలేదు. ఇంకా యాక్చువల్లీ ఈసారి బాగేస్తాడు అనుకున్నా, ఎందుకంటే రంజీ ట్రోఫీ గెలిపించాడు దగ్గరుండి సౌరాష్ట్రాని. కానీ మరి ఇంకా తన పర్ఫార్మెన్స్ అప్పుడు మార్కలేదు. అంకిత్ రాజ్పూత్ కొంచెం నయం కానీ జయదేవ్ ఉన్నాడు లెఫ్ట్ ఆర్మర్ గా తను ఉన్న ఏకైక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఎవరున్నారు అంటే ఆకాష్ సింగ్ ఉన్నాడు. ఆకాష్ సింగ్ మరి అండర్-19 బౌలర్ బెటర్ ఉంటాడు జయదేవ్ ఉన్నాడు నుంచి ఇలాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ కంటే అని మాత్రం టీం అప్పుడే అనుకోదు మరి. కానీ తన మీద అట్లా నమ్మకం పెట్టుకుంటున్నప్పుడు ఉన్నాడు కొంచెమైనా మరి బాగా ఆడాలని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు మరి ఆ రోజును చూస్తామో లేదో తెలియదు. వేరే ఆప్షన్ ట్రై చేయడానికి సాహసం కూడా చేయలేదు. వరుణ్ ఆరన్ కంటే అయితే మాత్రం ఎవరైనా నయం అనిపిస్తుంది ఒక్కోసారి T20లో.
మేబీ కార్తిక్ త్యాగి టీంలోకి వచ్చి కొంచెం వాళ్ళకి డెత్ లో ఇంకో ఆప్షన్, ఒకసారి టామ్ కర్న్ వెళ్ళిపోయాడు అనుకో టీంలోంచి, నీకు బెన్ స్టోక్స్ వస్తాడు. అప్పుడు బెన్ స్టోక్స్ వచ్చినప్పుడు నీకు డెత్ లో నీకు వేయడానికి టామ్ కర్న్ ఇంకా జఫ్రా ఆర్చర్ కాంబినేషన్ ఉండదు. సో ఇప్పుడు జయదేవ్ ఉన్నాడు కట్టేసాడంటే అది మాత్రం డిజాస్టర్. కాబట్టి ఇంకో డెత్ ఆప్షన్ చూడాలి వాళ్ళు, లోకల్ ఆప్షన్. మరి అది మరి కార్తిక్ త్యాగి ఛాన్స్ ఇవ్వాలేమో అని అనుకుంటున్నా. రాజ్పుత్ లేదంటే కార్తిక్ త్యాగి, వీళ్ళిద్దరు ఆడాలి ఆ రోల్ పోషించడానికి. కానీ వాళ్ళు బ్యాటింగ్ పరంగా చూస్తే రాజస్థాన్ వాళ్ళకి బెన్ స్టోక్స్ అవసరం అయితే కనిపిస్తుంది మిడిల్ ఆర్డర్ లో. కొద్దిగా రాబిన్ తప్ప నిరాశపరుస్తున్నాడు. నిన్న మ్యాచ్ లో కూడా నీకు ఆర్సీబీతో ఒకసారి సెట్ అయ్యాడు అమ్మయ్య ఇప్పుడన్నా బాగా ఆడతాడు అనుకున్నా, ఒక 50 కొడతాడు అనుకున్నా. కానీ చాలా కేర్లెస్ గా కొట్టాడు. కొద్దిగా కొంచెం దురదృష్టం కాదు, దాన్ని నిరాశపరచడం అంటారు. ఇప్పుడు తెవాతే ఎంత స్టార్ అయినా కానీ తన నుంచి ప్రతిసారి ఐసీసీలు ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం మూర్ఖత్వం అని చెప్పుకోవాలి ఎవరైనా. కాబట్టి కొంచెం ఓపెనింగ్ కాంబినేషన్ లో మరి బట్లర్ నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ఎవరికైనా. తనకున్న రెప్యుటేషన్ కి తను కొంచెం స్టెప్ అప్ అవ్వాలి. లేకపోతే రాజస్థాన్ వాళ్ళు షార్జాలో 2 మ్యాచ్లు బాగా ఆడినా కానీ తర్వాత స్ట్రగుల్ అయ్యేటట్టే ఉన్నారు చూస్తుంటే. సో దే ఆర్ అర్జెంట్ గా వాళ్ళకి నీడ్ ఉంది. స్టీవ్ స్మిత్ కూడా నీకు ఎందుకో స్టీవ్ స్మిత్ పైన ఆడడం కంటే మేబీ మిడిల్ ఆర్డర్ నయమేమో అనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న కేకేఆర్ మ్యాచ్ లో చాలా టేలెంటర్ లాగా ఆడాడు. సునీల్ నారాయణ నయం ఇంకా అంత ఘోరంగా ఆడాడు ప్యాట్ కమిన్స్ తో. మొట్టమొదటిసారి అంట ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేయడం స్టీవ్ స్మిత్ కి ఏదైనా క్రికెట్ మ్యాచ్ లో. అలాంటిది అసలు ఎందుకు తను అంత అకంప్లిష్డ్ బ్యాట్స్మెన్ ఎందుకు ప్రతి బాల్ గుడ్డిగా ఊపడానికి ట్రై చేయడం అర్థం కాలేదు. మరి స్మిత్ తన రోల్ ఏంటో అనేది నాకు క్లారిటీ ఉండట్లేదు. టాప్ ఆఫ్ ది ఆర్డర్ తను హిట్టింగ్ చేయడానికి టాప్ ఆఫ్ ది ఆర్డర్ పోతే మాత్రం తనకంటే బెటర్ నీకు ఎవరైనా పిన్స్ హిట్టర్ తెవాతే అని పంపించడం బెటర్. తన పేస్ ని బాగా ఆడుతున్నాడు కాబట్టి అది మాత్రం ఒక స్మిత్ లాంటి బ్యాట్స్మెన్ ని పిన్స్ హిట్టింగ్ చేపించడం మాత్రం చాలా తప్పది. తను ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో ఆడితే నేను చూస్తుంటే నీకు ఎంత నీకు రియాన్ పరాగులు వీళ్ళందరి నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టినా కానీ ఒక స్పినిష్ బ్యాట్స్మెన్ ఆడాలి. సో బెన్ స్టోక్స్ వచ్చేంత వరకైనా మేబీ స్టీవెన్ స్మిత్ కిందికి వచ్చి మేబీ ఓపెనింగ్ వాళ్ళు మేబీ ఊతప్ప అని ట్రై చేయొచ్చు. రీసెంట్ గా ఓ స్టాట్ కూడా చూసా, ఊతప్ప నీకు అసలు నంబర్ 4 కంటే కింద ఎప్పుడు ఆడలేదంట. ఆడినా కానీ చాలా వర్స్ట్ ఉంది పర్ఫార్మెన్స్. కాబట్టి ఊతప్పని వాళ్ళు ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటే మేబీ ఊతప్ప ఇంకా బట్లర్ ఓపెన్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే స్మిత్ నీకు సాక్రిఫైస్ చేయడం పైన మాత్రం అది మాత్రం సమం కాదు. అవును రాహుల్, ఒక విధంగా రాజస్థాన్ రాయల్స్ కి కీ లింక్ అయిన సంజు శాంసన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒకప్పుడు రోహిత్ శర్మతో ఉండేది ఈ ఫీలింగ్, ఏంటి ఇంత టాలెంట్ ఉంది ఎందుకు ఇంత ఈజీగా తను వికెట్ వదిలేస్తాడని. అతను రోహిత్ శర్మ కెరీర్ స్టార్టింగ్ లో ఉండేది ఆ క్రిటిసిజం. కానీ సంజు శాంసన్ ఇంకా అంటే లైక్ ఇది చాలా హార్ష్ క్రిటిసిజం అవ్వచ్చు, కానీ ఒక బాధతో వచ్చిన క్రిటిసిజం. ఎందుకంటే అంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు అంత ఈజీగా వికెట్ వదిలేస్తారని ఎవరికైనా, ఆ కెరీర్ ఫాలో అయిన ఎవరికైనా అదే రకమైనటువంటి సందేహం ఉంటుంది. ఎందుకంటే ఇంకెలా అయిపోయిందంటే ప్రతి సీజన్ ఐపీఎల్ అంటే సమ్మర్ టైంలో వస్తుంది. ఐపీఎల్ అంటే ఒక సంజు శాంసన్ స్పెషల్ ఉంటుంది, వావ్ అనిపిస్తాడు, మళ్ళీ అయిపోద్ది. ఐపీఎల్ అంటే ముంబై ఇండియన్స్ ఇలా ఆడతారు, సిఎస్కే ఇలా, అంటే ఇలా కామన్ ట్రెండ్స్ ఎలా ఉంటాయో అలా అయిపోయింది సంజు శాంసన్ కూడా. అది చాలా డిసప్పాయింటింగ్ విషయం. అది నాకు ఎందుకు ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యానంటే షార్జా లాంటి స్టేడియం అండ్ అబుదాబి, దుబాయ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కండిషన్స్. షార్జాలో ఉన్నటువంటి కండిషన్స్ దుబాయ్లో, అబుదాబిలో ఉండవని వాళ్ళకి ఆల్రెడీ బ్యాట్స్మెన్ కి తెలుసు. ఎందుకంటే దే ప్లేడ్ సో మచ్ ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అంటే లైక్ నేను కంప్లీట్ గా లైక్ స్టీవ్ స్మిత్ టీమ్ ఓవరాల్ గా చెప్తున్నా. బట్ సంజు శాంసన్ కూడా తన ఇండియాతో చాలా గేమ్స్ ఆడాడు అండ్ దుబాయ్లో అక్కడ ఇక్కడ అన్ని కండిషన్స్ లో ఆడిన ప్లేయర్. అట్లాంటిది అతను కండిషన్స్ నెసెస్ చేయకుండా అలా బ్లైండ్ గా ఆడడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విధంగా కొంచెం విచారకరమైన విషయమే ఇండియన్ క్రికెట్ పర్స్పెక్టివ్ లో. అండ్ స్టీవ్ స్మిత్ గురించి నువ్వు అన్నట్టుగా మేబీ అతను టాప్ లో సూట్ అయ్యే పర్ఫెక్ట్ ఫిట్ అయితే కాదని అనిపిస్తుంది. ఏదో 1-2 గేమ్స్ లో అతను మనకి కొంచెం బాగానే ఆడినట్టు అనిపించింది. బట్ అది ఇప్పుడు ఎలాగో బెన్ స్టోక్స్ ఆల్రెడీ మనం న్యూస్ ఉంది, బెన్ స్టోక్స్ ఆల్రెడీ దుబాయ్లో ఉన్నాడు. అతను నాకు తెలిసి క్వారంటైన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనం అంతకుముందు గెస్ట్ చేసినట్టుగానే రాజస్థాన్కి నాకు తెలిసి 8th or 9th or 7th వాట్ ఎవర్ గేమ్ దట్ ఈస్ అతను ఆ గేమ్కి అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. సో మేబీ బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం క్లియర్ అవుతాయని రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ హోప్ఫుల్లీ మనం కూడా రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ నుంచి ఒక ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బెన్ స్టోక్స్ గురించి మనం
అతని రికార్డ్స్ గురించి వేరేగా చెప్పనవసరం లేదు. అండ్ నిన్న మహిపాల్ లొమ్రోర్ లాంటి ఒక యంగ్స్టర్ నెంబర్ 4 ఆ నెంబర్ 5 వాట్ ఎవర్ పొజిషన్ అతను ఏ పొజిషన్లో ఆడినా మిడిల్ ఆర్డర్లో అట్లాంటి బ్యాకప్ ఆప్షన్ ఉండడం అనేది చాలా ఊరట కలిగించే విషయం ఫ్యాన్స్కి. ఎందుకంటే ఇప్పుడు మనం సన్ రైజర్స్లో కూడా చూసుకున్నాం, అసలు ఏంటి మిడిల్ ఆర్డర్ అలా ఉందని అందరూ అనుకునే టైంలో ప్రియం గారికి వచ్చి తను అనౌన్స్ చేసుకున్నాడు, చూడండి నా దగ్గర ఉన్న టాలెంట్ని, నన్ను ఎందుకు అంటర్నేటింగ్ కెప్టెన్ చేశారు చూడండి అని తన టాలెంట్ అంతా చూపించాడు ఇంటర్నేషనల్ స్టేజ్లో. సో అలాగే మహిపాల్ లొమ్రోర్ కూడా తనకి నిన్న అవకాశం వచ్చినప్పుడు చూపించాడు. సో ఇట్లాంటి యంగ్స్టర్స్ బ్యాకప్గా ఉండడం అనేది ఎప్పుడు కూడా ఏ టీంకి అయినా ఐపీఎల్లో ఒక పెద్ద అడ్వాంటేజ్. సో రాజస్థాన్ రాయల్స్ ఒక విధంగా ఇప్పుడు 2 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తర్వాత వాళ్ళు కొంచెం పర్సనల్గా క్రిటిసిజం ఏదైనా ఉంది అని అంటే కనుక వాళ్ళు ఒకటే చెప్పుకోవాలి, ఇప్పుడు ఎవ్రీడే ఇస్ నాట్ ఏ సండే అంటారు కదా, అలాగా ఎవ్రీ పిచ్ ఇస్ నాట్ షార్జా పిచ్ అని వాళ్ళు కూడా ఒకసారి చెప్పుకుని కొంచెం కండిషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. మనం షార్జాలో ఆడినట్టు ఆ ఫుల్ ప్రతి బాల్ 4-6 అనే మైండ్ సెట్ని తీసేసి కొంచెం టీ20లో అప్రోచ్ అవ్వాలి పిచ్ కండిషన్స్ని బట్టి అని కొంచెం వాళ్ళు ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నాకు తెలిసి మళ్ళీ మనం ఆర్ఆర్ బ్యాక్ టు ఫామ్ చూడొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ముఖ్యమైన చేంజ్ కూడా చేయాలి. ఏంటంటే శ్రేయస్ గోపాల్ వికెట్స్ తీయట్లేదు. తను అసలు మరీ స్పిన్ కూడా అవ్వట్లేదు బాల్, ఎందుకో ఫాస్ట్ బాగా ఎక్కువ పేస్ వేస్తున్నాడు. మేబీ వాళ్ళు మయాంక్ మార్కండేని ఆడించి కొంచెం వాళ్ళు వికెట్ టేకింగ్ అబిలిటీని పెంచుకోవాలి. లేకపోతే నీకు మిడిల్ ఆర్డర్ లో వికెట్స్ తీయకపోతే ఎప్పుడైనా కష్టం. డెత్ లో బాగా కొడుతున్నారు ఈ టోర్నమెంట్ లో, ప్రత్యేకంగా చూస్తున్నాం ఆ విషయము. అది శ్రేయస్ గోపాల్ డిసప్పాయింట్మెంట్, అది కూడా వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేసింది. ఆ పెద్ద గ్రౌండ్స్ లో తను బాగా వేసి వికెట్లు తీయగలగాలి. అలాంటి తను అసలు ఒక వికెట్ తీసాడు అనుకుంటా, అసలు తీయలేదు. మరి అసలు అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు అనుకొని ఉండరు గోపాల్ నుంచి. మేబీ మయాంక్ మార్కండే ఇస్ అ ప్రూవెన్ బౌలర్, ఇండియా కూడా ఆడాడు రీసెంట్ గా. కాబట్టి మయాంక్ మార్కండే ఆడిస్తే మేబీ వాళ్ళకి కొంచెం మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ వస్తే ఏమైనా లాభం ఉంటుంది. ప్లస్ బెన్ స్టోక్స్ వస్తే, బెన్ స్టోక్స్ నీకు డెత్ లో వేయలేకపోయినా కానీ మిడిల్ ఓవర్స్ లో బాగా నీకు మెనసింగ్ గా బౌలింగ్ వేసి నీకు వికెట్ తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది. ఇంకా వాళ్ళు అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు షార్జా అని అయితే చెప్పలేము. అవును రాహుల్, నిజమే. రాజస్థాన్ రాయల్స్ నువ్వు అన్నట్టుగానే కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ చూడాలంటే. ఎందుకంటే అంత హైలో స్టార్ట్ అయ్యారు. సో అంత హైలో షార్జా పిచ్చెస్లో రెండు కూడా అన్బిలీవబుల్ విన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. ఎలాగో షేన్ వార్న్ ఆల్రెడీ టీమ్ మేనేజ్మెంట్తో ఉన్నాడు అండ్ బెన్ స్టోక్స్ కూడా వస్తున్నాడు కాబట్టి మేబీ ఒక వచ్చే గేమ్స్లో మనం కొంచెం పాజిటివ్ చేంజెస్ అయినవి గమనించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన ఎస్ఆర్హెచ్ టీం గురించి కూడా ఒక 10 పాయింట్స్ చెప్పుకోవాలి. అసలు నువ్వు లాస్ట్ వీక్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా కొంచెం చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నావు. ఎందుకంటే ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించినప్పుడు నీకు అసలు టీము ముందుకెళ్తున్నట్టే నీకు కనబడలేదు. బట్ చూస్తే నిన్నే కాకుండా నీలాంటి ఫ్యాన్స్ అందరినీ కూడా మరలా ఎస్ఆర్హెచ్ అంటే మన టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి 160 170 అలా పోస్ట్ చేసి బౌలింగ్తో ప్రెషర్ పెట్టి స్క్వీజ్ చేసే మంత్రం పర్ఫెక్ట్గా మళ్ళీ అప్లై చేశారు మొన్న జరిగిన 2 గేమ్స్లో కూడా. అండ్ ఈరోజు ముంబై ఇండియన్స్తో షార్జాలో ఉంది, బేర్స్తో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. అసలు ఈ బ్యాటింగ్ లిస్ట్ చూస్తుంటేనే నాకు మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, 3:30 ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తున్నా. సో క్లోజింగ్ కామెంట్స్ రాహుల్. ఆ షార్జాలో సిక్స్లు కొట్టిన వాడే రాజు. అసలు నీకు ఎంత స్కిల్ ఉన్నా కానీ నీకు ఎంత రన్నింగ్ పెట్టిందో వికెట్స్ ఇవేం పనికిరావు. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల కంటే డిఫరెంట్ స్ట్రాటజీ అయితే ఆడాలి షార్జాలో. ఇంకా ప్రత్యేకంగా మనం ఇంకోటి విషయం కూడా చెప్పుకోవాలి, ముంబై ఇండియన్స్ తోనే ఉన్నాయి 2 మ్యాచ్లు షార్జాలో. కాబట్టి అల్టిమేట్ 6 హిట్టింగ్ అబిలిటీ ఉన్న టీమ్ తో 2 మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది సన్ రైజర్స్. మరి ఈ 2 మ్యాచ్ల్లో మరి వాళ్ళు ఇప్పుడు బేర్స్టో లాంటి వాళ్ళు చాలా కీలకం. ఎందుకంటే టీం మొత్తం చూసుకుంటే నీకు ఉన్న పెద్ద బ్యాట్స్మెన్లలో బేర్స్టో ఒక్కడే నీకు నిలబడి సిక్స్లు కొట్టే ఎబిలిటీ ఉన్నవాడు. కేన్ విలియమ్సన్ అయినా డేవిడ్ వార్నర్ అయినా కొంచెం కంట్రోల్డ్ ప్లేయర్స్. వార్నర్ ఒకప్పుడు 6 హిట్టర్ కానీ ఇప్పుడైతే కాదు. అబ్దుల్ సమద్ ఇస్ మై మ్యాన్ షార్జాలో ఆడడానికి. నన్ను అడిగితే అందరినీ సర్ప్రైజ్ చేసి సిక్స్లు కొడితే చూడాలనుంది. అంటే ఇప్పుడు షార్జాలో గెలవాలంటే మినిమం 20 సిక్స్లు కొట్టాలి నా లెక్క. అది నేను చూసి ఇప్పుడు జరిగిన మ్యాచ్లు బట్టి చూద్దాం అయితే ఏం చేస్తారనేది. అవును రాహుల్, నిజమే. సాధారణంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్ ఎలా ఉంది, అతని ఇంజరీ క్లియర్ అయిందా లేదా అని. నాకు తెలిసి అతను మొన్న చూసిన ఇంజురీని బట్టి అయితే ఈరోజు ఆడతాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఆడే ఫిట్నెస్ ఉన్న ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ అయితే ఆ రిస్క్ తీసుకోదు. కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఇది ఒక రకమైనటువంటి శుభవార్తే, పండగ లాంటి వార్త. ఎందుకంటే
భువనేశ్వర్ కుమార్ ఏ పిచ్ మీద అయినా ఈ పిచ్ మీద అతను ఆడాల్సిన అవసరం లేదు అని పిచ్చెస్ ఏమైనా ఉన్నాయి ఐపీఎల్లో అంటే అది కేవలం షార్జా మాత్రమే. ఎందుకంటే అసలు ఈ షార్జాలో లిటరల్గా ఎలా అయిపోయిందంటే బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్ అయిపోయింది. అసలు బౌలింగ్ అనేది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ అయిపోయింది. సో భువనేశ్వర్ కుమార్ని మిస్ అవ్వగలిగే మ్యాచ్ ఏదైనా ఎస్ఆర్హెచ్కి ఆ రిస్క్ తీసుకునే ఆ ఛాన్స్ ఎక్కడైనా ఉందంటే షార్జాలో ఉంది. ఎందుకంటే షార్జాలో ఆల్మోస్ట్ బౌలర్స్ అనేవి ఇంకా అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ అయిపోయారు. సో ఒక విధంగా ఇది కొంచెం కలిసి వచ్చే వార్త ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ గేమ్ వచ్చేసి థర్స్డే ఉంది. సో ఆ లోపు భువనేశ్వర్ కుమార్ రికవర్ అవుతాడని ఫ్యాన్స్ మేనేజ్మెంట్ కూడా కోరుకుంటుంది. అండ్ చూద్దాం మనం ఎట్లా. నువ్వు అన్నట్టు లేదు, నేను ఏకీభవించాను ఆ వాటి మీద. ఎందుకంటే నీకు షార్జాలో ఎంత లేకపోయినా నీకు ఇప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఇప్పుడు రోహిత్ శర్మ అవుట్ చేయకపోతే మాత్రం అక్కడ రక్తచైత్రనే అవుతుంది. కాబట్టి రోహిత్ శర్మ అవుట్ చేసే ఏకైక బౌలర్ సన్ రైజర్స్ ఎవరు ఉన్నారంటే భువనేశ్వర్ కుమార్, స్వింగ్ వేయగలిగిన బౌలర్. సరే రాహుల్, మనం అయితే ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం ఈ రోజు. నేను ఏం ప్రిడిక్ట్ చేస్తున్నానంటే జనరల్ గా నాకున్న క్రికెటింగ్ ఎక్స్పర్టైజ్ తోటి ఒక 2-3 గేమ్స్ కొంచెం మంచిగా ఫ్లూయెంట్ గా ఆడితే నెక్స్ట్ గేమ్ కొంచెం అది డిప్ అయ్యే అవకాశం ఉంది సాధారణంగా. అంటే కొంచెం ఈ ట్రెండ్ నడుస్తూ ఉంటది. సో రోహిత్ శర్మ లాస్ట్ 2 గేమ్స్ లో బాగా ఆడినట్టు కనిపించింది. ఇప్పుడు లాస్ట్ గేమ్ తను కింగ్స్ 11 పంజాబ్ తో అనుకుంటా బాగా మంచిగా ఆడి కొంచెం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఈ రోజు యునో మేబీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ కాకుండా క్వింటన్ డికాక్ క్లిక్ అయ్యి రోహిత్ శర్మ ఫ్లాప్ అవుతాడేమో అని నేను కోరుకుంటాను. ఇది కూడా కంప్లీట్లీ యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ ఎ క్రికెట్ లవర్ నేను ఎవరు బాగా ఆడినా నాకు లైక్ ఐఎమ్ ఆల్వేస్ వెయిటింగ్ టు సీ గుడ్ నాక్స్. బట్ యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు రోహిత్ శర్మ ఫ్లాప్ అవుతాడేమో చూద్దాము. సో దానికి భువనేశ్వర్ కుమారే కాదు, మన దగ్గర ఇంకా టాలెంటెడ్ బౌలర్స్ ఉన్నారు. సో చూద్దాం ఈ రోజు రోహిత్ శర్మ క్లిక్ అవుతాడా క్లిక్ అవడా అనేది మనం ఎస్ఆర్హెచ్ అనాలిసిస్ చేసేటప్పుడు, ఎస్ఆర్హెచ్ పోస్ట్ మార్టం అనాలిసిస్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. హోప్ఫుల్లీ ఎస్ఆర్హెచ్ గుడ్ రిజల్ట్ అయినా బ్యాడ్ రిజల్ట్ అయినా వీ విల్ హ్యావ్ ఎనఫ్ టాకింగ్ పాయింట్స్. ఎనీవే దట్ ఈస్ అ ర్యాప్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. హోప్ఫుల్లీ మేము అన్ని పాయింట్స్ కవర్ చేస్తామని అనుకుంటున్నాం. ఏదైనా పాయింట్స్ మిస్ అయినాయి అంటే ఖచ్చితంగా మాకు పంపించండి ఫీడ్బ్యాక్లో. మేము ఆ పాయింట్స్ని యాడ్ చేసి నెక్స్ట్ టైం మేము మాకు అప్రోప్రియేట్గా ఎప్పుడు ఎపిసోడ్ అంటే పర్ఫెక్ట్గా వీక్లీ ఎపిసోడ్ అని కాకుండా ఇంకా డిఫరెంట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాం. సో అది ఏ యాంగిల్లో ఫిట్ అవుతుందో మేము దాన్ని చూసుకుని ఖచ్చితంగా ఆ పాయింట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడతాం. అండ్ మీరు ఐపీఎల్ని ఏ టీంనైనా డెడికేటెడ్గా ఫాలో అయితే కనుక డెఫినెట్లీ మా సోషల్ మీడియా ఛానల్స్లో పింగ్ చేయండి. ఎందుకంటే మాకు ఫ్యాన్ పర్స్పెక్టివ్లో కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు కూడా పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు ఆ రిక్వెస్ట్ పంపించండి. మేము కన్సిడర్ చేసి డెఫినెట్లీ వీ విల్ ట్రై టు డూ అన్ ఎపిసోడ్. ఎందుకంటే మేము మొన్నే సిఎస్కే ఫ్యాన్ అయిన హర్షాన్ని కూడా తీసుకొచ్చి మేము ఒక చిన్న పాడ్కాస్ట్ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ చేసాము. సో అట్లాగే మేము కూడా ఫ్యూచర్లో ఫ్యాన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం, ఎస్పెషల్లీ ఐపీఎల్ బేస్డ్ ఎపిసోడ్స్లో. సో మీకు ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా సరే ఏమున్నా సరే don't hesitate to ping us on social media channels. And so that is a wrap then. Anyways, hopefully you enjoyed this episode. మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్ గూగుల్, యాపిల్, స్పాటిఫై ప్రతి ప్లాట్ఫామ్లో ఉంది. వినండి, వింటూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా. Hopefully you all have a good weekend and good rest of the IPL. This is Raju and Rahul signing off.